హాయ్ హలో వెల్కమ్ టు ఎన్ఎన్ మీడియా. నేను రాకేష్. ఆపరేషన్ కగార్ గత సంవత్సరం 2024 అక్టోబర్ 6వ తేదీన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆధ్వర్యంలో వామపక్ష తీవ్రవాద నిర్మూలన పేరుతోని ఆపరేషన్ కగార్ను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకొని ఢిల్లీలో అన్ని రాష్ట్రాలు, ముఖ్యంగా ఈ వామపక్ష తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఆ రాష్ట్రాల ముఖ్యమంత్రులని అధికారిని పిలిపించుకొని ఒక మీటింగ్ ఏర్పాటు చేసి ఆ మీటింగ్లో ప్రకటించుకొని ఈ దేశంలో ఉన్నటువంటి నక్సలైట్ల అంతమే మా పంతం అన్నట్టుగా ఆపరేషన్ కగార్ని 2026 వరకు మేము తప్పకుండా క్లోజ్ చేస్తామని చెప్పేసి, నక్సలైట్లు లేకుండా చేస్తామని చెప్పేసి ప్రకటించుకొని ఆపరేషన్ కగార్కు సంబంధించిన విషయంలో మనం చూస్తూనే ఉన్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏ విధంగా స్పందిస్తూ ఉన్నాయి. మరి మొన్ననే తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ బహిరంగ వేదిక మీద ఎల్కదుర్తిలో జరిగినటువంటి సభలో ఆయన ఆపరేషన్ కగార్ను నిలిపివేయాలని మాట్లాడితే వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చర్చలు జరిపి మేము కూడా దానికి వ్యతిరేకం ఆపరేషన్ కగార్ అని చెప్పేసి ప్రకటించింది. కానీ ఇదే అక్టోబర్ 6న కేంద్ర హోంశాఖ మంత్రి జరిగినటువంటి సభలో రేవంత్ రెడ్డి గారు ఆయన అధికార వర్గం కూడా మరి పాల్గొన్నారు. మా రాష్ట్రంలో కూడా పలానా జిల్లాలలో ఆ నక్సలైట్ల ప్రభావం ఉంది, వాళ్ళ నిర్మూలన కోసం మేము కూడా సపోర్ట్ చేస్తామని మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి గారు మరి ఇప్పుడు మాట మార్చిరా, అసలు ఏం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో, వీటన్నిటికి సంబంధించిన విషయంలో ప్రధానంగా వినబడుతున్నటువంటి మాట ఏదైతే అంటే నక్సలైట్ల పేరుతో ఆదివాసులను హననం జరుగుతుంది అని చెప్పేసి ఆదివాసీ సంఘాలు మాట్లాడుతూ ఉన్నాయి. మరి ఈ సందర్భంలో మనతో ఈ ఆదివాసుల హక్కుల గురించి మాట్లాడడానికి మైపతి అరుణ్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న, వెల్కమ్ టు ఎన్ఎన్ మీడియా. వెల్కమ్ తమ్ముడు. మిమ్మల్ని ఎన్నికల సందర్భంగా ఇంటర్వ్యూ చేయడం జరిగింది. అది రాజకీయ కోణంలో. సో అంటే ఇప్పుడు మిమ్మల్ని పిలిపించాల్సిన అవసరం ఏమొచ్చిందని అంటే, చాలా సందర్భంలో ఆదివాసుల గురించి అందరూ మాట్లాడతారు ప్రజా సంఘాలు. వాళ్ళు ఎవరు ఆదివాసీ సంఘాల నాయకులు కాదు. పూర్తి స్థాయిలో ఇక్కడ ప్రజా సంఘాలలో పనిచేసుకుంటూ ప్రజల హక్కుల కోసం పనిచేస్తున్నామని చెప్పేసి ఆదివాసుల గురించి మాట్లాడుతాం. మరి నిజంగానే ఈరోజు జరుగుతున్నటువంటి నక్సలైట్ల వామపక్ష తీవ్రవాద నిర్మూలన పేరుతో ఆపరేషన్ కగార్ ఏదైతే జరుగుతూ ఉందో దానికి ఆదివాసీ హక్కుల సంఘాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? నక్సలైట్ల అంతము, ఆ తీవ్రవాద అంతం జరిగితే ఆదివాసులకు జరిగేటువంటి నష్టం ఏమున్నది? మీరు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు దాన్ని? వాస్తవం కూడా తమ్ముడు, మేము వ్యతిరేకించడం వెనుక ఆపరేషన్ కగార్ని ఎందుకు నిలిపివేయాలంటున్నామంటే, ఈ దేశంలో రెండు కోణాలు ఉన్నాయి. ఒకవైపు భారత రాజ్యాంగం ఉన్నది, ఒకవైపు వామపక్ష తీవ్రవాదం పేరిట మావోయిస్టు ఉద్యమం ఉన్నది. అయితే మా ప్రధానంగా కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ ప్రశ్నించేది ఏంటంటే, 1947లో దేశానికి స్వతంత్రం వస్తే 1950లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చాలా స్పష్టంగా రాజ్యాంగంలో 12 షెడ్యూళ్ళు ఉంటే సపరేట్గా 2 షెడ్యూళ్ళు, 5, 6 షెడ్యూళ్ళు అని ఈ దేశంలో ఆదివాసులకు ఏర్పాటు చేస్తే 6వ షెడ్యూల్ అనేది ఈశాన్య భారతదేశం, కొంచెం పక్కకు పెడదాం. 5వ షెడ్యూల్ అయితే మధ్య భారతదేశం. ఏదైతే ఇప్పుడు ఆపరేషన్ కగార్ అని మావోయిస్టుల ఏరువేత పేరిట ఆదివాసుల హననం జరుగుతుందని ఈ దేశం మాట్లాడుతుందో, మొన్న కేసీఆర్ గారు మాట్లాడినరో, ఈ కోణంలో ఆ 5వ షెడ్యూల్ అనేది ఇప్పుడు అక్కడ ఉన్న వామపక్ష తీవ్రవాదం పేరిట చంపబడే ఆదివాసులకు తెలవదని ప్రధానంగా ఆదివాసులు మాట్లాడుతాను ఇవాళ. ఎందుకంటే 5వ షెడ్యూల్ అనేది ఒకటి నాకు ఉంది, దాంట్లో నాకు స్వయం ప్రతిపత్తి అధికారాలు ఉన్నాయి. ఆర్టికల్ 241 ప్రకారం ఈ ప్రాంతాన్ని పాలించుకునే హక్కు మాకున్నది. ఇక్కడ పేసా చట్టం ఉన్నది, ఇక్కడ 1/70 చట్టం ఉన్నది, ఇక్కడ ప్రత్యేక రిజర్వేషన్లు ఉన్నాయి, మాకు ఆదేశిక సూత్రాలు ఉన్నాయి, పంచశీల సూత్రాలు ఉన్నాయి. ఇన్ని రకాల నియమాలు, రాజ్యాంగ నియమావళి మాకుందనేది ఆ ప్రజలకి ఈ రోజు వరకు కూడా తెలియదు. స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలు, ఈ రోజు వరకు కూడా ఆ ప్రజలకు తెలియదు. మరి ఇప్పుడు ఆ తెలవని ప్రజల తప్పందమా, 75 ఏళ్ళుగా పరిపాలన చేస్తున్న కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వాల తప్పందమా? ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో స్పష్టత ఇవ్వాల్సింది కేంద్ర ప్రభుత్వమే. నువ్వెందుకు ఆ ప్రయత్నం చేయలేదు? ఇవాళ 1980, 90 దశకంలో మాత్రమే దండకారణ్యానికి మావోయిస్ట్ పార్టీ పోయింది. ఆదివాసులకు ఒక సహజంగా ఒక గుణం ఉంటుంది. ఏంది, ఎవరు వచ్చినా అన్నం పెడతారు, అది పోలీసు వాళ్ళైనా మావోయిస్టులైనా. ఆకలైనా వస్తే అన్నం పెట్టే గుణం ఉన్నది. దాంతో వీళ్ళు మావో సిద్ధాంతాల పేరిట ఆ ప్రాంతాలు ప్రవేశించినప్పుడు 1950 నుంచి మరి నువ్వేం చేసినావు? నువ్వు నీ కాన్స్టిట్యూషన్ని పరిచయం చేయాలి కదా, మెయిన్ స్ట్రీమ్ సమాజంలోకి వాళ్ళని తీసుకొని రావాలి కదా. ఈ రోజు వరకు ఆధార్ కార్డులు ఉండవు, వాళ్ళకి రేషన్ కార్డులు ఉండవు, ఈ రోజు వరకు కూడా వాళ్ళకి విద్య ఉండదు, వైద్యం ఉండదు, ఈ బయట సమాజంతో సంబంధం ఉండదు. అటువంటి పరిస్థితులల్లో ఇప్పటికి కూడా మేము కోరేది ఒకటే, ఇప్పటికైనా రాజ్యాంగాన్ని పరిచయం చేయండి, ఇప్పటికైనా ఈ మెయిన్ స్ట్రీమ్ సమాజాలకు వాళ్ళకి తీసుకొని వచ్చే ప్రయత్నాలు చేయండి. ఆపరేషన్ కగార్ పేరిట మావోయిస్టులు అంతం చేస్తానవా, లేకుంటే ఇంకేం చేస్తానవా అనేది మా ప్రశ్న కాదు.
కానీ ఆ మావోయిస్టు ఉద్యమంలో చనిపోయేది కూడా ఎన్కౌంటర్లలో చనిపోయేది కూడా 100% అమాయక ఆదివాసీలే. కాబట్టి ఆపరేషన్ కగార్ అనే దాన్ని నిలిపివేసి ఇవాళ ఆదివాసులకు అక్కడ రాజ్యాంగాన్ని పరిచయం చేయవలసిన అవసరం ఉన్నది, రాజ్యాంగం విలువల్ని పరిచయం చేయవలసి ఉందనేది ప్రధానంగా మేము దాన్ని ఆ కగార్ను వ్యతిరేకిస్తూ ఇవాళ మేము ఈ యొక్క ఉద్యమాన్ని కానీ మా యొక్క భావంగా. ఒకవేళ మీరు అంటున్నట్టుగా 5-6 షెడ్యూల్ ఏవైతే భారత రాజ్యాంగాన్ని అడవుల్లోకి తీసుకొచ్చి భారత రాజ్యాంగాన్ని ఆదివాసులకు పరిచయం చేసి 5-6 షెడ్యూళ్లలో మీకు ఉన్నటువంటి హక్కులు ఇవి అని చెప్పేసి భారతదేశ అంటే ప్రధాని నుండి మొదలుకొని అంటే రాష్ట్ర ప్రభుత్వాల వరకు వీళ్ళందరూ కూడా 5-6 షెడ్యూళ్ళని విప్పి అరటిపండు కొలిచి నోట్లో పెట్టినట్టుగా విప్పి ఆదివాసుల హక్కులు ఇవి అని చెప్పేసి మీకు అప్పయ్యేటువంటి పరిస్థితి ఉంటుందని మీరు నమ్ముతున్నారా? ఖచ్చితంగా కూడా ప్రజాస్వామ్య దేశంలో ఉన్నప్పుడు పాలకుని దృష్టి ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా మేము ప్రజాస్వామ్యాన్ని గౌరవించవలసిందే, రాజ్యాంగాన్ని గౌరవించవలసిందే. ఇప్పుడు మీరు అన్న ప్రశ్నలో మీరు నమ్ముతున్నారా అంటే అనివార్యంగా ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని మేము గౌరవించవలసిందే. మేము అది మాట్లాడినప్పుడు రెండవ దశలో మేము మావోయిస్ట్ ఉద్యమాన్ని అంగీకరించిన వాళ్ళం అవుతాం. మా ప్రధాన ఏజెండా ఏంటంటే మావో అనే చైనా. ఈ దేశంలో ఆదివాసీల కంటే ఒక ఫిలాసఫీ ఉన్నది, ఈ దేశంలో ఆదివాసీ మూలవాసుల కంటే ఒక చరిత్ర ఉన్నది, వీరికంటూ ఒక ఓనర్ ఆఫ్ ఇండియా ఇవాళ ఒక బిల్ ట్రైబ్ పేరు మీదనే ఈ దేశము రిజిస్టర్ అయి ఉంటుంది. 1945లోనే యుఎన్ఓలో కూడా ఒక బిల్ ట్రైబ్ పేరు మీదనే ఓనర్ ఆఫ్ ఇండియా ఆదివాసీగా ఉంటాడు. అంటే ఇవన్నీ మాకు ఉన్నాయి. వాస్తవం కూడా ఈ దేశ మూలవాసులుగా మాకు అది ఉన్నది. నాటి ఆర్యాల నుంచి మొదలుకుంటే నేటి వరకు కూడా ఈ దేశంలో మూలవాసులపైన ఎటువంటి దాడులు జరుగుతాయో మనం చూస్తాము. ఈ క్రమంలో ఖచ్చితంగా మేము భారత రాజ్యాంగ పరిధిలో ఉన్నప్పుడు ఆ పరిధిలోనే మేము ప్రత్యామ్నాయ మార్గాల్ని వెతుక్కోవలసిన అవసరం ఉంటుంది. కానీ మీరు అన్నట్టు పాలకుల దృష్టి మాత్రం ఆదివాసుల మీద ప్రేమ లేదు. స్వతంత్రం వచ్చిన నాటి నుంచి ఈ రోజు వరకు కూడా ఇవాళ ఆపరేషన్ కగార్ అనేది అక్కడున్న మైండ్స్ కోసం అనేది చాలా స్పష్టంగా ఇప్పటికే మేధావులు చెప్పడం జరిగింది. ప్రత్యక్షంగా మేము ఆ ప్రాంతాన్ని తిరిగి చూడడం జరిగింది. ఎందుకంటే కొన్ని వేల కోట్ల రూపాయల విలువ చేసే ఖనిజాలు ఇవాళ ఒక 27 రకాల ఖనిజాలు ఇవాళ మనకి మధ్య భారతదేశంలో ఎస్పెషల్లీ ఛత్తీస్గఢ్లో కనపడుతుంది. ఈ దేశం యొక్క జీడిపి రేట్లు పెంచే ఖనిజ వనరులు ఇవాళ అక్కడ ఉన్నాయి. కాబట్టి ఇవాళ మావోయిస్టుల పేరిట ఇవాళ ఆదివాసీల హననం జరుగుతుందనేది మా యొక్క ప్రధాన వాదన. ఎందుకంటే అక్కడున్న వాళ్ళని మావోయిస్టుల పేరు మీద ఎందుకు ఒక పగబట్టినట్టు చంపాల్సి వస్తుంది? ఇవాళ మేము ఏమంటామంటే అబుజుమాల్ లాంటి ప్రాంతాలల్లో ఛత్తీస్గఢ్, బస్తరు, పూర్వ బస్తరు ఇవన్నీ ప్రాంతాలల్లో మేము ఇవాళ లేం కదా. ప్రాచీన యుగ కాలం నుంచేలే ఇవాళ మా ఆనవాళ్ళు అక్కడ ఉన్నాయి. ప్రాచీన యుగం, మధ్యశిలాయుగం, నవీన శిలాయుగం నుంచి మొదలుకుంటే ఇవాళ చరిత్ర నుంచి స్టిల్ ఈ రోజు వరకు కూడా మా గూడెలు అక్కడనే ఉన్నాయి. అక్కడ ఆ కొండల్లో దొరికే అటవీ ఫలసాయం కానీ అక్కడ ఉండే ఆ ప్రకృతి వనరుల ఆధారంగా ఆ ప్రకృతితో మమేకమై మా జీవనం ఉన్నది అనుకున్నప్పుడు అక్కడ ఉండే నివసించే ప్రజలు ఇవాళ భారతదేశ సార్వభౌమ అధికారంలో భాగమై ఉన్నారు కదా. ఉన్నప్పుడు నువ్వు ఆ ప్రజల్ని ఇవాళ నువ్వు మావోయిస్టులను చంపుతాను, ఆ ప్రాంతంలో మేము పూర్వకాలం నుంచి ఉన్నాం కదా. అంటే ఈ పరిస్థితులను అర్థం చేసుకొని కూడా వాళ్ళు రక్షించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన ఉంటుంది కదా. ఇవాళ బీజేపీలో కొంతమంది నేతలు మాట్లాడతారు, అవును పోయి బరాబరి చంపుతాం. అక్కడ ఎట్లా చంపుతారు? ఇవాళ బండి సంజయ్ మాట్లాడిండు, ఇంకా కొంతమంది నేతలు బరాబరి అక్కడ ఉన్నోళ్ళని మావోయిస్టులు కాబట్టి చంపేస్తాం. అంటే నువ్వు ఒకటే దృష్టికోణంలో చూస్తాను, రెండో కోణంలో మరి అక్కడ చరిత్ర కాలం నుంచి మేము ఉంటాం కదా. అక్కడ ఆదివాసుల కంటే ఒక స్వతంత్ర హక్కులు కలిగి ఉన్నాం కదా. మరి ఆ కోణంలో ఎందుకు ఆలోచించవద్దు? కాబట్టి ఖచ్చితంగా వనరుల దోపిడికే అక్కడున్న సంపదని ఆదానికి కట్టబెట్టడానికి, అంబానికి కట్టబెట్టడానికి వనరులని వాళ్ళకి తరలించుకొని అత్యధికంగా ఆర్థిక వ్యవస్థని బీజేపీ బలోపేతం చేసుకోవడానికి చేసే కుట్రలు అనేది కూడా స్పష్టంగా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. విషయాన్ని మళ్ళీ మాట్లాడదామన్నా. మీరు ఇంతకుముందు మాట్లాడుకుంటూ మా గూడాలు అక్కడ ఉన్నాయని చెప్పేసి, కానీ మీ గూడాలే ఈరోజు నక్సలైట్లకు స్థావరాలుగా, వాళ్ళకి ఇండ్లుగా, వాళ్ళకు రక్షించడానికి కానీ గాయమైనప్పుడు కూడా మీ గూడలలోకి వచ్చి వాళ్ళు వైద్యాన్ని అందుకుంటున్నారు, వాళ్ళకి ఆకలైనప్పుడు మీ గూడలలోకి వచ్చి అన్నం తింటున్నారు. అసలు నిజంగా ఈరోజు నక్సలైట్లు, మావోయిస్టులు అనే వాళ్ళు ఆ అడవుల్లో నివసించి ఉండటానికి వాళ్ళు బతుకుతున్నారా అంటే కారణం కూడా మీ ఆదివాసీలే. కాబట్టి సపోర్ట్ చేస్తున్న వాళ్ళని చంపడంలో తప్పేమున్నా అనేది కూడా అటువైపు నుండి ఇప్పుడు ఎవరైతే బండి సంజయ్ లాంటి వాళ్ళు మాట్లాడారో వాళ్ళు అంటున్నారు అదే, మీరు మావోయిస్టులను మీరే ఎలగొట్టండి,
అని అనడం తప్పేమున్నది? మీ గూడాలు వాళ్ళకు పూర్తి స్థాయిలో నిర్మాణంగా అంటే వాళ్ళు నిర్మాణం కావడానికి మీ గూడాలు సహకరించినప్పుడు అందులో భాగంగా ఒకరో ఇద్దరు మీరు చచ్చిపోతారు కావచ్చు, అది తప్పేమున్నది? అయితే వాస్తవం కూడా ఇది కూడా ప్రశ్నే. ఇప్పుడు నేను అందుకే ఫస్ట్ క్వశ్చన్లోనే నేను మాట్లాడింది అదే. ఫస్ట్ వన్ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ అనేది 1950 నుంచి మొదలుకుంటే 1990 వరకు ఈ ప్రజాస్వామ్య విధానాన్ని రాజ్యాంగాన్ని నా ప్రాంతానికి పంపలేదు. ఒకటి. రెండోది, పశ్చిమ బెంగాల్లో నక్సల్బరీ అనే గ్రామంలో మొదలైందే నక్సలైట్ ఉద్యమం. నక్సల్బరీలో జరిగిన పోరాటం భూస్వామ్యానికి వ్యతిరేకంగా ఆదివాసీల అడవి, నీరు, భూమి హక్కుల కోసం జరిగిన పోరాటం. నక్సల్బరీ నుంచి అది శ్రీకాకుళ గిరిజన రైతాంగ సాయుధ పోరాటం అయింది. అక్కడ కూడా ఏ విప్లవకారులతో సంబంధం లేకుండా అక్కడున్న పెట్టుబడిదారు వ్యవస్థకు వ్యతిరేకంగా మాకంటూ ఒక భూమిపైన హక్కు కావాలి, ఈ ప్రాంతం మాదని జరిగిన పోరాటం. దాని నుంచి వచ్చిందే 1/70. దాని తర్వాత ఇంద్రవెల్లి 1981లో జరుగుతాయి. ఇంద్రవెల్లిలో కూడా చాలా స్పష్టంగా పోడు భూములు, అటవీ భూములు మా ప్రాంతం పైన మాకు హక్కనే జరిగింది. ఈ సారూప్యం కొమరంభీం బిర్సా ముండా నుంచి వచ్చిందే జల్ జంగిల్ జమీన్ స్వయం ప్రతిపత్తి పోరాటం అనేది. అయితే బయటున్న ఎవరైతే ఈ కమ్యూనిస్టు భావాజాలం, మావో భావాజాలం ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈ తుపాకీ గొట్టం ద్వారా వచ్చిన ఈ పోరాటాన్ని విప్లవోద్యమంగా మార్చినప్పుడు ఆ విప్లవోద్యమం నక్సలైట్ ఉద్యమంగా మారి వాళ్ళ దండకారణ్యానికి చేరింది. వాళ్ళకంటూ ఒక సపరేట్ ఒక క్రైటీరియా, యుద్ధం చేయడానికంటూ ఒక భూభాగం కావాలి. ఆ భూభాగం దట్టమైన అడవులు కలిగి ఉండాలి, కొండలు కలిగి ఉండాలి. వాళ్ళ యొక్క మావో సిద్ధాంతాన్ని అక్కడ ఎస్టాబ్లిషన్ చేసుకోవాలనేది మావోయిస్టు పార్టీ యొక్క వాళ్ళ యుద్ధ వ్యూహంలో వాళ్ళకు ఒక భాగం. దానిలో భాగంగా ఇప్పుడు దండకారణ్యానికి పోయినప్పుడు ఇక్కడ ఈ గ్యాప్ ఉన్నది. ప్రభుత్వం అనేది ఆ ప్రజల్ని చేరనప్పుడు అనివార్యంగా మావోయిస్ట్ పార్టీ ఆ ప్రజల్ని చేరినప్పుడు ఆకలైతే అన్నం పెట్టే గుణం ఉన్నది కాబట్టి ఆ పార్టీని దగ్గరికి తీసింది. ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? బీడీ శర్మ ఒక మాట అంటాడు. 1953లో బస్తర్ జిల్లా కలెక్టర్ బీడీ శర్మ అక్కడ అప్పుడున్న కేంద్ర ప్రభుత్వం అక్కడ బైలాడిల్లాల గనిని దోవాల్సి వచ్చినప్పుడు, ఇనుప ఖనిజాన్ని దోవాల్సి వచ్చినప్పుడు ఎన్ఓసి ఇవ్వడు బీడీ శర్మ. ఎందుకంటే ఇదంతా 5th షెడ్యూల్ భూభాగం, ఇక్కడ మీకు హక్కు లేదు. ఇక్కడ ఇవ్వడం వల్ల ఇక్కడ పర్యావరణం దెబ్బతింటారు, ఆదివాసులు నిర్వాసితులు అవుతారు అనేది బీడీ శర్మ వాదన. బీడీ శర్మని మెడకి చెప్పులేసి ఊరేగించారు నాటి ప్రభుత్వం. అనుకున్నప్పుడు ప్రభుత్వం ఖనిజ వనరులకు పోతుంది అక్కడికి. మావోయిస్టు పార్టీ మావో సిద్ధాంతాలతోని పీడిత ప్రజల పక్షాన్ని పోతుంది. ఇప్పుడు అక్కడ ఉన్న ప్రజలు ఎవరిని స్వీకరించాల్సి వస్తుంది? ఇప్పుడు ఖనిజాల పేరిట నువ్వు పోతాను, ఖనిజాలు తీయడం ద్వారా దోపిడీ జరుగుతుంది అనేది మావోయిస్ట్ పార్టీ అక్కడ ఉన్న ప్రజలను ఆర్గనైజ్ చేసి ఇక్కడ నువ్వు ఇనుప ఖనిజమో బాక్సైటో ఇంకొకటో తీసేది ఉంటే నీ ప్రాంతానికి నిర్వాసితం జరుగుతుంది. కాబట్టి బయట నుంచే వచ్చే ఈ పెట్టుబడిదారి వ్యవస్థ మిమ్మల్ని మొత్తంగా కూడా నాశనం చేస్తుంది అనే దాన్ని మా ప్రజలకి చెప్పి వాళ్ళని చైతన్యం చేసి వాళ్ళ పక్క మార్చుకున్నారు. అనివార్యంగా మారిండ్రు. ఇప్పుడు నువ్వెందుకు జెన్యూన్గా పోతలేవని నేను అడుగుతాను. ఇప్పుడు నువ్వెందుకు ఈ సంపదని పెట్టుబడిదారు వర్గాలకి కట్టబెట్టాల్సి వస్తుంది? ఈ సంపదని ఎందుకు ఆదాన అంబానీలకు కట్టబెట్టాల్సి వస్తుంది? అక్కడున్న 5th షెడ్యూలో పేసానో అక్కడ ప్రజల నిర్ణయాన్ని గౌరవించకుండా అక్కడ నిర్వాసితులు అవుతా ఉంటే వాళ్ళ పోలవరం ప్రాజెక్టు ఉన్నది, 230 గ్రామాలు ఇప్పటికి జల సమాధి అయినాయి. ఇటువంటి ప్రక్రియలే అక్కడ ప్రాజెక్టులు కట్టి లేకుంటే మైనింగ్ తీయడం వల్ల అనేక నిర్వాసితులు అవుతారు కదా. కాబట్టి వీటిని నువ్వు ప్రొటెక్షన్ చేయనప్పుడు వాళ్ళు దాన్ని క్యాప్చర్ చేసుకోవడం వల్ల అనివార్యంగా అక్కడ ఉన్న సమాజం మావోయిస్టు పార్టీకి మద్దతు తెలిపే పరిస్థితులు కొంత మేరకు వచ్చినాయి. అన్ని వచ్చినాయని నేను అన్నాను. పూర్తిగా మా సమాజం మావోయిజం పక్షాన ఉన్నదని నేను మాట్లాడాను. ఎందుకంటే ఛత్తీస్గఢ్లో 76% జనాభా ఓన్లీ ఆదివాసీ జనాభా, 76% మావోయిస్టుల పక్షాన ఉండేది ఉంటే వాళ్ళు ఇంకో తిరుగు ఉండేది మావోయిస్ట్ ఉద్యమం. కానీ కొన్ని సెక్షన్స్ కొంత ఇంటీరియర్ ఏరియాలో ఉన్న వాళ్ళు కొంత వాళ్ళకి సానుభూతిగా ఉండటం ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ దాన్ని మార్చాల్సిన బాధ్యత కూడా నీదే అని నేను అంటాను. ఇప్పుడు నక్సలైట్లకు సంబంధించిన సంఘాలతో మేము మాట్లాడినప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ రోజు వరకు కూడా ఆదివాసీల హక్కులు ఉండగలిగినాయి. అంటే ఈ రోజు వరకు కూడా ఆదివాసీల బతుకు తెరువుగా ఉన్నటువంటి అడవిని కాపాడగలిగినామని అంటే మేము నక్సలైట్లు అనే వాళ్ళం అక్కడ ఉండడం వల్లనే ఇన్ని రోజుల వరకు ఆదివాసీలు బతుకులు ఉన్నాయి, ఆదివాసీ గూడాలు బతికి ఉన్నాయి, ఆదివాసీలు బతికున్నారు. ఒకవేళ నక్సలైట్ల అంతం ఇప్పుడు కాకుండా 1980లో 90లో జరిగి ఉండేది ఉంటే అసలు అడవులు ఎప్పుడో మొత్తం నీరు గారిపోయి అడవి అనేది లేకుండా పోయి ఖనిజ సంపద ఎప్పుడో కోల్పోయే వాళ్ళం. ఆ ఆదివాసీలు కూడా తీసుకొచ్చి బయట ఎక్కడో పడేసేవాళ్ళం అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. ఇదే రకం చేసుకోవచ్చు. అంటే వాస్తవం కూడా మావోయిస్ట్ ఉద్యమం అనేది ఓపెన్గా పీడిత ప్రజల పక్షాన పెట్టుబడిదారు వ్యవస్థకి వ్యతిరేకంగా జరిగే పోరాటమే. అది అందరం అంగీకరించాల్సిందే. తెలంగాణ వచ్చే వరకు కూడా తెలంగాణ రాష్ట్రం కావాలని కూడా మావోయిస్ట్ పార్టీ
పక్షాన నిలబడ్డది. అయితే ఇప్పుడు అక్కడ పెట్టుబడిదారి వ్యవస్థ అడవిలోకి వచ్చే క్రమంలో, పెట్టుబడిదారి వ్యవస్థ సామ్రాజ్యవాద కంపెనీలు అక్కడ కంపెనీలు పెట్టే క్రమంలో అక్కడ ఆదివాసులకు అన్యాయం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా అక్కడ ఆ పార్టీ ఉన్నప్పుడు దాన్ని అనివార్యంగా వ్యతిరేకించాల్సిందే, వాళ్ళ బాధ్యత కూడా. కాబట్టి 100%గా వాళ్ళు పోలవరాన్ని వ్యతిరేకించారు, మొన్న కంతనపల్లిని కూడా వ్యతిరేకించారు. కంతనపల్లి వల్ల కూడా 60 గ్రామాలు మునుగుతాయట. కేసీఆర్ దాన్ని వెనక్కి తీసుకొని మళ్ళీ తుపాలగూడెం దగ్గర ముంపు లేకుండా ప్రాజెక్టును పెట్టిండు. సో వాళ్ళు అక్కడ జరిగే అన్యాయాన్ని మాత్రం 100% కొన్ని కంపెనీలు రాకుండా, మొన్న కూడా కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఛత్తీస్గఢ్లో దాన్ని కూడా అక్కడ కంపెనీ పెట్టడానికి చూసిండు. దాని కాంగ్రెసే విల్లింగ్ ఇచ్చింది. ఇచ్చినప్పుడు కూడా మావోయిస్ట్ పార్టీ అక్కడ వాళ్ళని ఆర్గనైజ్ చేసి ఇక్కడ ఈ కంపెనీ వద్దు అంటే ప్రజలకి జరిగే నష్టం పట్ల మావోయిస్ట్ పార్టీ నిలబడ్డది. దానికి వాళ్ళ యొక్క సాయుధ బలగాన్ని ఉపయోగించారు, వాళ్ళ యొక్క జ్ఞానాన్ని ఉపయోగించారు. అక్కడున్న ప్రజలను ఆర్గనైజ్ చేసి ఆ ప్రజలకు ముప్పు జరగకుండా మాత్రం వాళ్ళు కృషి చేసిర్రు. అది వాస్తవం. అంటే ఈ ఖనిజ వనరులకు సంబంధించిన టాపిక్ మాట్లాడుకుంటున్నప్పుడు ఆ ఖనిజ వనరులు మావి అని మీ డిమాండా? ఇప్పుడు ఆదివాసీలుగా అడవి మీద ఉన్నటువంటి హక్కు మీదే. ఆ అడవి మీద ఉన్నటువంటి హక్కు ఏదైతే ఉందో అది మాది, ఈ ఖనిజ వనరులు కూడా మావి, ఒకవేళ తీస్తే మేమే తీయాలనే డిమాండ్ మీద, లేకపోతే ఖనిజ సంపద మొత్తానికే తీయద్దు, ఈ అడవి ఇట్నే ఉండాలి, ఈ వనరులు ఇక్కడనే ఉండాలి, ఆ వనరుల తవ్వకం జరగద్దు అని డిమాండ్ పెడుతున్నారా? ఏంట్లో ఏది మీ డిమాండ్? అంటే ఇప్పుడు ఎట్లుంటుంది అంటన్నా, ప్రజాస్వామ్య వ్యవస్థలో కంపల్సరిగా ఈ దేశ అభివృద్ధికి కావాల్సిన వనరులు ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇవాళ తెలంగాణలో గోదావరి నదిలో మాత్రం అత్యధిక ఇసుక ఉన్నది. అక్కడ ఇసుక వస్తేనే హైదరాబాద్లో కన్స్ట్రక్షన్ అనేది జరుగుతుంది. ప్రజల అవసరాల రీత్యా ఇసుక వస్తుందంటే అక్కడున్న ప్రజల్ని భాగస్వామ్యులు చేసి ఆ ఇసుకలో వచ్చే వాటా ఆదివాసులకు రావాల్సింది చేసి దాన్ని తీసుకొచ్చి అభివృద్ధి చేద్దాం. కానీ ఎవడో బడా పెట్టుబడిదారుడు కొన్ని వేల కోట్లు కుమ్మరించడానికి గోదావరి ఇసుక అంతా దిగుతా అంటే గోదావరి నది ఎండిపోతుంది. గోదావరి నది ఎండిపోయినప్పుడు భూగర్భ జలం దెబ్బతింటుంది. భూగర్భ జలం దెబ్బతిన్నప్పుడు అంతిమంగా మళ్ళా అడవులు అంతరించే పరిస్థితి వస్తుంది. అనివార్యంగా తెలంగాణ మొత్తానికి ఆ ప్రకృతి నష్టం జరుగుతుందా జరగదా? అనుకున్నప్పుడు అది ఆదివాసుల సమస్య కాదు, మానవాళి సమస్య అవుతుంది. ఛత్తీస్గఢ్లో జరిగేది కూడా అదే. ఇవాళ అక్కడ 27 రకాల ఖనిజాలు ఉన్నాయి. నీకు ఎంత మేరకు ఉపయోగపడితే అంత మేరకు నువ్వు ఇనుప ఖనిజం తీసుకో. కానీ నువ్వు బయటి దేశాలకి, గతంలో జరిగింది అదే, బయటి దేశ కంపెనీలు కూడా వచ్చి ఎంఓయూ కుదుర్చుకొని అక్కడ ఎన్ఓసి తీసుకొని బిజినెస్ చేస్తాయి. అంటే ఇప్పుడు అక్కడ పర్యావరణం ఎంత నష్టం జరగాలి? ప్రకృతి మీద ఆధారపడి. ఇప్పుడు ఈ ప్రశ్న ఇప్పుడే కాదు, 1947లో నెహ్రూ ఇంకా దేశానికి ప్రధానమంత్రి కాడు, కాబోయే ప్రధానమంత్రి అనేది ఆల్రెడీ కాంగ్రెస్కి తెలుసు. అప్పుడు ఒకటి వచ్చింది. అప్పుడు ఏమని వచ్చింది? అప్పుడు వేరియర్ ఎల్విన్ అనేకంగా ఆదివాసీల కోసం పనిచేసిండు. ఆయన యొక్క ఫ్రెండ్, ప్రధాన స్నేహితుడు నెహ్రూకి. అప్పుడు వీళ్ళిద్దరు ఆంథ్రపాలజీ చదువుతారు లండన్ కేంబ్రిడ్జ్లో. అప్పుడు అడుగుతాడు, ఎల్విన్ అడుగుతాడు, ఇప్పుడు దేశానికి రాజ్యాంగం ఏర్పడ్డ నువ్వు ప్రధానమంత్రి అయినాక ఇండియా నువ్వు ఎట్లా డెవలప్ చేస్తావు అంటే ఆయనకున్న విజన్ ఏంది? అపారమైన ఖనిజ నిక్షేపాలు నాకు ఉన్నాయి, అది ఎస్పెషల్గా దండకారణ్యములు ఉన్నాయి, వాటిని తీసి నేను ఒక గొప్ప దేశంగా నేను తయారు చేస్తా, పారిశ్రామిక దేశంగా చేస్తా అని అంటాడు. అన్నప్పుడు ఎలివిన్ ఆంథ్రపాలజిస్ట్ కాబట్టి ఆయన ఏమంటాడంటే, నువ్వు ఖనిజ వనరులను తీసే దృష్టికోణంలో చూసి అభివృద్ధి చేస్తానంటావు, కానీ స్థానికంగా ఉన్న ఆదిమ తెగలు ఆ ప్రకృతి మీదనే ఆధారపడి ఉంటాయి కదా. ఆ ఖనిజ వనరులు తీసినప్పుడు ఆ ప్రకృతి అనేది విధ్వంసం అయినప్పుడు ఆ ప్రజలు అనేటోళ్ళు ఇప్పుడు ఖచ్చితంగా నీటి నుంచి వెళ్ళి చేపను వేరు చేసినట్టే అడవి పోతే ఆదివాసి బతకలేడు, అది అందరికీ తెలుసు. కాబట్టి ఆ కోణంలో మాట్లాడినప్పుడే వచ్చినాయే పంచశీల సూత్రాలు. నెహ్రూ పంచశీల సూత్రాలు అనేటివి అక్కడున్న ఆదివాసులుగానే ఉంచుకుంటూ వాళ్ళు ప్రకృతి జీవులుగానే ఉంచుకుంటూ అక్కడున్న ఖనిజ వనరులను దేశానికి ఉపయోగించాలనేది ప్రధాన ఎజెండా. ఇప్పుడు మేమనేది కూడా అదే, దేశానికి ఖచ్చితంగా బొగ్గు కావాలి. తెలంగాణ నుంచి బొగ్గును ఆదివాసులు ఇస్తలేరా? తెలంగాణ నుంచి అధిక బొగ్గు కదా దేశానికి ఉపయోగపడేది, దాని ఆదివాసులు వ్యతిరేకిస్తలేం కదా. కానీ ఆ బొగ్గును మొత్తమే ఓపెన్ కాస్ట్లు పెట్టి సామ్రాజ్యవాద దేశాలకి చేసి మేము దాన్ని ఆర్థికంగా మార్చుకుంటామంటే వ్యతిరేకిస్తాం. దండకారణ్యుల ఖనిజాలు కూడా అంతే. ఇప్పుడు ఒక ఇనుప ఖనిజం బైలాడిల్లాలో పెట్టిండ్రు. బైలాడిల్లా ఐరన్ ఓర్ కంపెనీ ఉన్నది. బైలాడిల్లాల స్థానికంగా ఉన్న ఆదివాసులకు ఎంత మేరకు నువ్వు ఎంప్లాయ్మెంట్ ఇస్తాను?
ఇప్పుడు 5th షెడ్యూల్ నామ్స్ ప్రకారం క్లియర్గా ఒక కంపెనీ షెడ్యూల్ పాయిలకు వచ్చినప్పుడు 100 రూపాయల ఆదాయం 20 రూపాయలు స్థానికంగా ఉన్న ఆదివాసులకు ఖర్చు చేయాలి. నువ్వు ఖర్చు చేయి. అందులో ఉన్న 100% ఎంప్లాయ్మెంట్ అనేది అక్కడ ఉన్న స్థానిక ఆదివాసులకు ఇవ్వాలి. నువ్వు ఆ ఎంప్లాయ్మెంట్ కల్పించినప్పుడు నీకు ఆ పరిధిలకు మా వాళ్ళు వస్తారు. ఇగో ఈ పద్ధతిలో నువ్వు అక్కడ ఖనిజ వనరులు తీయాలి తప్ప డైరెక్ట్ నువ్వు సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చుకొని ఆర్మీని మొత్తం అక్కడ బ్లాక్ చేసుకొని మేము ఆ కంపెనీని నడుపుదామంటే అది ఆదివాసులకే నష్టం కాదు, ఈ దేశ భూభాగానికి ఈ దేశ సార్వభౌమత్వానికి కూడా నష్టమే. అది ఆదివాసులుగా దేశ ప్రజలు కూడా వ్యతిరేకించాలి. ఆ కోణంలో మేము ఖచ్చితంగా ఆలోచిస్తాం. వనరును మొత్తానికే తీయొద్దనం మేము. పోలవరం ప్రాజెక్టు గట్టు ముంపు లేకుండా గట్టు 300 ఆదివాసులు జలసమాధి చేసేందుకు కట్టాలి. నీరు అవసరమే కదా, నీరు ఖచ్చితంగా అవసరమే సమాజానికి. కానీ ముంపు లేకుండా గట్టు అనేది మా యొక్క వాదన. అట్లా వనరులు ఖచ్చితంగా అవసరమే, కానీ ముంపు లేని వనరులు కావాలి. ముంపు లేకుండా నష్టం జరగకుండా కొన్ని ప్రత్యామ్నాయ మార్గాలు ఉంటాయి. ఆ కోణంలో చూడాల్సిన బాధ్యత ఖచ్చితంగా పౌర సమాజం మీద ఉంటుంది, ప్రభుత్వాల పైన ఉంటుంది. ఒకవేళ ఇదే ప్రభుత్వాలు ఆదివాసీలకు పూర్తి స్థాయిలో ఉపాధి కల్పిస్తాం, ఉద్యోగాలు కల్పిస్తాం, మీకు పక్కా ఇండ్లు నిర్మిస్తాం, మీకు రేషన్ కార్డులు ఇస్తాం, ఆధార్ కార్డులు ఇస్తాం అని చెప్పేసి మిమ్మల్ని అడవి నుండి తీసుకొచ్చి ఒకవేళ ప్రాంతాలలో ఫర్ ఎగ్జాంపుల్ ములుగు జిల్లాలో ఉన్నటువంటి అడవి ప్రాంతం నుండి తీసుకొచ్చి భూపాలపల్లి లాంటి నగరంలో లేదంటే హన్మకొండ లాంటి నగరంలో మీకు పక్కా ఇండ్లు నిర్మాణం చేసి మీ పిల్లలకు చదువులు కానీ ఉద్యోగాలు కానీ ఉపాధి కానీ మేము చూసుకుంటామని చెప్పేసి ప్రకటించారనుకో, మీరు రావడానికి సిద్ధమా? దాని 100% వ్యతిరేకిస్తామన్న. ఎందుకు వ్యతిరేకిస్తారు మరి? ఇప్పుడు షెడ్యూల్ పాయలో మాకంటే ఒక భూభాగం ఉన్నది. తెలంగాణలో 17,352 చదరపు కిలోమీటర్ల షెడ్యూల్ ఏరియా భూభాగం ఉన్నది. దాన్ని బ్రిటిష్ నుంచేలే ఉన్నది. ఎప్పుడైతే బ్రిటిష్ 1874 షెడ్యూల్ జిల్లాల చట్టం చేసింది. భద్రాచలం ఏజెన్సీ అనేది సపరేట్ కోయా డిస్టిక్. అప్పుడు ఓ షెడ్యూల్ ఏరియాస్ నిజాం అదే చేసిండు. కొమరంభీం పోరాటం తర్వాత ఇగో ఈ ల్యాండ్ అనేది ఆదివాసులకు సంబంధించింది. మాకంటే ఒక భూభాగం భారత రాజ్యాంగంలో కల్పించినాక మేమెందుకు అడవి నుంచి బయటకు వస్తాం? ఒకటి. రెండోది, అనివార్యంగా మా ఏదో ఒక ప్రాజెక్టు ఏదో ఒక దేని కిందనో నిర్వాసితులు అవుతాను అన్నప్పుడు షెడ్యూల్ ఏరియాలనే ప్రత్యామ్నాయ మార్గం ఉంటుంది. బయటికి రావాల్సిన పని లేదు. ఇవాళ అనఫీషియల్గా 20,000 చదరపు కిలోమీటర్ల భూభాగం ఉన్నది. తెలంగాణ 1,08,000 చదరపు కిలోమీటర్లు ఉంటే మాది సపరేట్ 20,000 భూభాగం. మాకు బయటికి రావాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ఆదివాసులు రావడానికి కూడా ఇష్టపడరు. వాళ్ళకంటే సపరేట్ డెవలప్మెంట్ సిస్టమ్ ఉన్నది. అక్కడ ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీస్ ఉన్నాయి, సింగిల్ లైన్ అడ్మినిస్ట్రేషన్ ఉన్నది, అనేక రకాల చట్టాల హక్కులు ఉన్నప్పుడు దాన్ని ఆదివాసులకు మేము 100% వ్యతిరేకిస్తాం. అంటే ఇప్పుడు ఆదివాసీలకు సంబంధించిన విషయంలో మీరు ఖనిజాలు తీస్తూ ఉంటున్నారు కదా, 20కి పైగా రకాల ఖనిజాలు ఉన్నాయంటారు కదా. మెయిన్గా ఈరోజు అంబానీ అదానీ కానీ వీళ్ళు కానీ కేవలం ఐరన్ కోసమే వస్తున్నారా? ఇంకా అక్కడ అత్యంత విలువైన ఖనిజాలు ఏమున్నాయి? ఐరన్ ఓర్ ఉన్నది, బాక్సైట్ ఉన్నది, సున్నపురాయి ఉన్నది, లైమ్ స్టోన్ ఉన్నది, అందులోనే రంగురాళ్ళు ఉన్నాయి. ఇట్లా 27 రకాల ఖనిజాలు 27 రకాల ఖనిజాలు అక్కడ ఉన్నాయి. అయితే ఇప్పుడు మాకున్న అంచనా ప్రకారం భారత ఆర్థిక వ్యవస్థని అత్యంత అభివృద్ధి చేయడానికి ఆ ఖనిజాలు అవసరం. రెండోది, ఇప్పుడు బీజేపీ పార్టీ రేపు పొద్దుగాల ఒక బలమైన ఆర్థిక శక్తికి ఎదగాలి. వాళ్ళ యొక్క సంస్థలు డెవలప్ కావాలి. వనవాసి కళ్యాణ పరిషత్ లేకుంటే ఆర్ఎస్ఎస్ వాళ్ళకి సంబంధించి వాళ్ళ మతాన్ని రక్షించుకోవడానికి కావాల్సిన ఆర్థిక వ్యవస్థకు సంబంధించి వాళ్ళకి బయట దేశాలలో సోర్స్ లేదు. మెజారిటీ బయట దేశాలన్నీ కూడా అదొక ఈ హిందుస్థాన్లోనే హిందూ అనేది ఒక మతం ఉన్నది. కాబట్టి వాళ్ళకంటే ఒక బలమైన ఆర్థిక వ్యవస్థ కావాల్సిన మరి వనరులు ఎక్కడున్నాయి దేశంలో? మళ్ళీ మధ్య భారతదేశంలో ఉన్నాయి. అలా చాలా కోణాలు ఉన్నాయి. ఇప్పుడు గతంలో కూడా వచ్చినాయి, ఆపరేషన్ గ్రీన్ ఆంటులు వచ్చినాయి, సల్వా జుడుములు వచ్చినాయి, మనం అవన్నీ చూసినాయి. కాబట్టి ఖచ్చితంగా అక్కడున్న వనరులను తీయాలంటే అక్కడ ఆదివాసులు అడ్డంగా ఉంటారు. కాబట్టి ఈ మావోయిజం పేరిట ఆ ఎన్కౌంటర్లలో మెజారిటీగా ఆదివాసుల్ని ఖాళీ చేయాలి, భయభ్రాంతులకు గురి చేయాలి, ఆ ప్రాంతాన్ని కొంత ధ్వంసం చేయాలనేది ఒక వ్యూహ రచన ఉన్నది ఖచ్చితంగా. ఎందుకంటే ప్రేమ ఉండేది ఉంటే ఆ పరిస్థితులు ఉన్నాయి. ఒకప్పుడు మీరు ఇంతకుముందు ప్రశ్నలు అడిగినారు, కంప్లీట్ మీరు మావోయిజం వైపు ఉన్నారా అంటే తెలంగాణలో కూడా మెజారిటీ ప్రజలు మావోయిజం వైపే ఉండే. గోదావరి లోయ మొత్తం, ఉత్తర తెలంగాణ మొత్తం, ఈవెన్ మా కోయ ప్రజలందరూ కూడా మావోయిజంలో ఉన్నారు 90s 80sలో. ఇప్పుడు మారిపోలేదా? పూర్తిగా మెయిన్ స్ట్రీమ్ సమాజంలోకి రాలేదు. ఎందుకు వచ్చినాం? మాకు విద్య అందింది,
వైద్యం అందింది, మా ప్రాంతాలకు అభివృద్ధి వచ్చింది, మా ప్రాంతాలకు పాలన వచ్చింది. కాబట్టి అనివార్యంగా మారినాం. అంటే విపరీతంగా ఇప్పుడు పెట్టిన కగారు పేరిట యుద్ధ విమానాలతో ఏం దాడి చేయలేదు, ఎటున్నారా మీదనో భద్రాచలం మీదనో ఉట్నూరు మీదనో పెద్ద పెద్ద బాంబులతో దాడి చేయలేదు. కొన్ని రకాల పరిస్థితులు కనుగొన్నారు. కొన్ని రకాల దాడులు జరుపుకుంటూనే అక్కడ కాన్స్టిట్యూషన్ని పరిచయం చేసి డెవలప్మెంట్ కూడా పరిచయం చేశారు. ఆ పరిస్థితులు కూడా అక్కడ తీసుకురావచ్చు కదా. ఇప్పటికిప్పుడు 1,00,000 మంది సైన్యాన్ని కగారులో తీసుకొని వచ్చి 3 కిలోమీటర్లకు ఒక క్యాంపును పెట్టి దండకారణ్యంలో ఇప్పటికిప్పుడు ఎందుకు చంపాల్సి వస్తుందని నేను అంటాను. ఇప్పటికిప్పుడు ఎందుకు చంపాల్సి వస్తుంది, ఇప్పటికిప్పుడే ఎందుకు అంతం చేయాల్సి వస్తుంది? ఖచ్చితంగా వాళ్ళు మన పరిధిలో ఉన్నారు. ఇప్పుడు పాకిస్తాన్ మీద సింధూర్ అనే ఒక దాడి జరుగుతుంది, ఉగ్రవాదుల మీద చేస్తాను. పాకిస్తాన్ పౌర సమాజం మీద చేస్తలేవు కదా, చేస్తలేవు కదా. ఇక్కడ కూడా మావోయిజం పేరు మీద ఉన్న ఏదైతే ఆ ప్రాంతం ఉన్నదని నువ్వు భావిస్తానవో అక్కడ నువ్వు ఎవరి మీద చేస్తానో మరి నీ దేశ ప్రజల మీదనే చేస్తానవు కదా, నీ దేశ సార్వభౌమత్వంలోని ఆదివాసుల మీదనే చేస్తానవు కదా. ఎందుకు చేయాల్సి వస్తుంది అనేది మా ప్రధాన ప్రశ్న. అంత దాడి అవసరం లేదు కదా. మరి ఒకవేళ మావోయిస్టులే చచ్చిపోతే 100కి 99% ఆదివాసులు ఎందుకు ఉంటారు అక్కడ? వాళ్ళ సేవలు ఎందుకు ఉంటాయి ఇవాళ? నువ్వు ఎన్కౌంటర్ లిస్టు తీస్తే చాలు, అలా పేర్లు పుంజానో పొడియావానో లేకుంటే సోడానో మావోలే కనపడతాయి. ఖచ్చితంగా మావోలే కనపడతారు. అంటే ఇది పూర్తిగా నక్సలైట్ల అంతం కాదు, ఆదివాసుల అంతమే అనుకోవచ్చు. ఖచ్చితంగా. మీరు శివాలకు సంబంధించిన మాటలు మాట్లాడతారు కదా, అందులో ఆదివాసులు ఉండడానికి కారణం వాళ్ళు నక్సలైట్ భావజాలంతో ఉండి నక్సలైట్లుగా మారినాక చనిపోయారా, లేదంటే నక్సలైట్ల పేరుతో ఆదివాసుల్ని చంపిరా అనుకోవచ్చా? ఇప్పుడు ఎట్లుంటుందంటే ఒక గ్రామం నుంచి వెళ్ళి ఒక గ్రామానికి మా ప్రయాణాలు ఉంటాయి. ఇప్పుడు అనేకంగా జరిగినాయి. ఒక సందర్భంలో విత్తనాల పండుగ చేసుకుంటారు మా వాళ్ళు. మా ఊర్లలో కరెంట్ ఉండదు, ఏముండదు, చీకటి పడుతుంది. విత్తనాల పండుగ చేసుకోవాలి రోహిణి కార్తీల. ఎప్పుడు కూర్చుంటాం? పగలంతా పనులు చేసుకుంటాం, పొద్దు పోయేటప్పుడు మస చీకట్లా కూర్చుంటాం. కూర్చొని విత్తనాల పండుగ ఎట్లా చేసుకుంటామంటే అందులోకి వచ్చే సిఆర్పిఎఫ్కో పోలీసు బలగాలకు ఎట్లా కనపడుతుంది? ఇదంతా మావోయిస్టు సమూహమే అని కనపడుతుంది. ఇప్పుడు ఆ గుంపు మీద అటాక్, ఇక చంపేసిన తర్వాత వాళ్ళు ఏమైపోయినారు? ఇప్పుడు మావోయిస్టులు అయిపోయినారు. ఇట్లా ప్రకృతి సంబంధాలు ఉంటాయి. పెళ్ళో ఫంక్షను ఇంకోటి ఏదో ఉంటుంది. ఒక గుడి నుంచి ఒక గుడికి మేము పోతూ ఉంటాం, పండుగలు అడిగి పోతాం, ఇప్ప పూలకు పోతాం. ఆ సందర్భంలో మావోయిస్టుల ఎన్కౌంటర్ల కన్నా మావోల అంటే సాధారణ పౌరులని చంపే ప్రక్రియ కూడా మెజారిటీగా జరుగుతుంది అనేది మా వాదన. అంటే మేము మణిపూర్లో జరిగిన సంఘటనలు చూసాం. మణిపూర్లో ఆదివాసులకు సంబంధించినటువంటి మహిళల్ని నగ్నంగా ఊరేగించినటువంటి సంఘటనలు కానీ, అవి 2 ఆదివాసీ తెగల మధ్యలో జరిగిన పోరాటమే అయినా కూడా ఇందులో రాజకీయాలు ఉన్నాయనే కోణం అయితే అర్థమైంది. కానీ ఇక్కడ మీరు చెప్తున్నటువంటి అంశం ఏదైతుందో దీంట్లో నక్సలైట్లే మరణిస్తున్నట్టుగా ప్రభుత్వం ప్రకటిస్తూ ఉంది. మరి ఇది మీరు అంటున్నట్టు ఆదివాసీల హననం కూడా జరిగేది ఉంటే మీరు ఎందుకు దాన్ని ఎక్కువగా హైలైట్ చేయలేకపోతారు? ఇది వీళ్ళు చనిపోయిన వాళ్ళలో వీళ్ళు నక్సలైట్లు కాదు అని చెప్పేసి ఇంతవరకు ప్రజా సంఘాలు కానీ, మానవ హక్కుల సంఘాలు కానీ, ఆదివాసీ సంఘాలు కానీ బయటికి వచ్చి వీళ్ళు నక్సలైట్ కాదు కానీ వీళ్ళని నక్సలైట్గా ముద్రించి చంపేసారు అని చెప్పేసి బహిరంగంగా ఎక్కువగా చర్చ ఎందుకు రావట్లేదు? ఇప్పుడు వాస్తవం కూడా ప్రశ్నించేటోడు అర్బన్ మావోయిస్ట్ అయిపోతాడు. ఒకటి అర్బన్ మావోయిస్టుల పేరిట ఎంతమందిని ఊపాల కింద పెట్టినరో మనం చూసినాం. ఎస్పెషల్గా ఏమైపోయిందంటే కొంత ఆపరేషన్ గ్రీన్ అంటూ వచ్చిన తర్వాత, తెలంగాణ వచ్చిన తర్వాత, ఇప్పుడు మీరన్న ప్రశ్న ప్రకారం బలంగా మేము ఆడ ప్రజాస్వామ్య హక్కుని మాట్లాడినా కానీ మేము మావోయిస్టులం అయ్యే పరిస్థితులు అక్కడ క్రియేట్ చేశారు. ఓపెన్గా కేసీఆర్ మాట్లాడేదాకా ఎవరు ధైర్యం చేయలే. కేసీఆర్ మాట్లాడేదాకా ఆపరేషన్ కగారుని సాధారణ మానవుడు ప్రశ్నించే పరిస్థితి లేదు. రెండోది ఆదివాసులుగా మేము ప్రశ్నించే పరిస్థితి లేదు. ఎందుకంటే ఎక్కడ ఏ కేసు పెట్టి లింక్స్ ఉన్నాయని అందులో పెడతారో తెలియదు. మేము మాట్లాడేది వాస్తవిక అంశమే. కాబట్టి ఆ పరిస్థితులలో మేము కొంత అక్కడ జరిగేదాన్ని ఆ ప్రాంతాలకు పోయి ఆ ప్రాంతాలలో రిపోర్ట్ తీసుకొని అసలు ఏం జరుగుతుంది, నిజంగా కూడా సాధారణ మానవుడు సంచరించలేని ప్రాంతాలు, కర్రెగుట్ట అవతల, అబుజుమాల్ లాంటి ప్రాంతాలకి ఈవెన్ మావోయిస్టు పార్టీ కూడా కొత్త వ్యక్తుల్ని రానియదు. వాళ్ళు కూడా కొంత జోన్ ఏర్పాటు చేసుకున్నారు. జనతాన సర్కార్ అని ఈ రకంగా వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు అక్కడ. దాంట్లోకి సాధారణ మానవుడు పోలేని పరిస్థితి ఉన్నప్పుడు ఒకటి. రెండోది ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితులలో పోయినప్పుడు కూడా
ఇలాంటి పరిశోధక విద్యార్థులు మేము అందరం కలిసి మాకు అన్యాయం జరుగుతుంది, ఇట్లా ఇది కరెక్ట్ కాదు, ఇది 5th షెడ్యూల్ భూభాగం, ఈ రకంగా మన ప్రజాస్వామ్యాన్ని మాట్లాడినా కానీ అక్కడ మావోయిస్టు ముద్ర వేసి కేసులు పెట్టి జైలు వేసుడు లేకుంటే ఇబ్బందులు చేసే పరిస్థితులు అధికమైపోయినాయి. అక్కడ అధికమైపోయిన కోణంలో మనం దాన్ని మాట్లాడే పరిస్థితులు తక్కువ అయిపోయినాయి. ఎప్పుడైతే కేసీఆర్ మాట్లాడిండో తర్వాత దాన్ని కాంగ్రెస్ మాట్లాడింది, సీతక్క మాట్లాడింది, ఇదంతా ఆపండి ఆపరేషన్ కగారు అనుడితోని కొంత మాలాంటి వాళ్ళకి స్వేచ్ఛ వచ్చింది, అనివార్యంగా స్వేచ్ఛ వచ్చింది, మాట్లాడాల్సి వచ్చింది. మా ప్రజల్ని కాపాడుకుంటాం, నీ మావోయిజం ఏమన్నా పోని, నీ కగారు ఏమన్నా పోని, కానీ మా ప్రజలు చచ్చిపోతారు, మా ప్రజలు చచ్చిపోతారు. ప్రత్యామ్నాయ మార్గం చూడాలి, ప్రత్యామ్నాయ మార్గం చూడాలి. ఇప్పుడు వాళ్ళు శాంతి చర్చలని ఒకటి రిలీజ్ చేశారు. కొన్ని ఇప్పుడు కాంగ్రెస్ కూడా శాంతి చర్చలు జరపండి అనే పరిస్థితికి వచ్చింది. కాబట్టి శాంతి చర్చలు జరపండి, ఆ చర్చలల్లో నీకేం ఒప్పందం జరుగుతుందో తర్వాత, కానీ మా ప్రజలైతే బతకాలి, ఓకే, మా ప్రజలైతే బతకాలి, మా ప్రాంతాలు బతకాలి, మాకున్న హక్కులు బతకాలనేది మా ప్రధాన ఎజెండా. ఇక్కడ కేసీఆర్ గారు స్పందించారు, అది అంటే అందరికీ ఒక స్టాండ్ అయిందని చెప్తున్నారు. దానికన్నా ముందు అంటే మేము ఇక్కడ హైదరాబాద్ నుండి చూసినటువంటి పౌర హక్కుల సంఘం కానీ, భారత్ బచావ్ లాంటి సంఘాలు కానీ సుందర విజ్ఞాన కేంద్రంలో బయట కార్యక్రమాలు పెట్టి బీఆర్ఎస్, కాంగ్రెస్ ఎమ్మెల్సీలుగా ఉన్నటువంటి వ్యక్తులు కూడా వేదికల మీద వచ్చి మాట్లాడారు, ఆపరేషన్ కగారును నిలిపివేయాలని మాట్లాడిన పరిస్థితి చూశారు. రెండవది, ఇప్పుడు మీరు అంటున్నట్టుగా రేవంత్ రెడ్డి గారు స్పందించారు, శాంతి చర్చలు చేయాలని చెప్పేసి అన్నారు, సీతక్క గారు స్పందించారని చెప్తున్నారు. నిన్న వరంగల్లో అంటే వరంగల్కు సంబంధించినటువంటి 3 కానిస్టేబుల్ చనిపోయినటువంటి పరిస్థితి, శివాలు కూడా ఎంజేఎంకి వచ్చినాయి మనం చూసాం. పార్థివ దేహాలు ఏవైతే ఉన్నాయో తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించినటువంటి కానిస్టేబుల్ వాళ్ళు, తెలంగాణ ప్రభుత్వం ఒకవేళ నిజంగానే ఆపరేషన్ కగారికి వ్యతిరేకం అయితే తెలంగాణ పోలీసులు ఎందుకు అడవిలో ఉన్నారు? ఇది కాంగ్రెస్ డబుల్ గేమ్ అనుకోవచ్చా, లేదంటే కాంగ్రెస్ నిజంగానే ఆపరేషన్ కగారికి వ్యతిరేకం అనుకోవచ్చా? అటు కేంద్రంలో ఆపరేషన్ కగారు సపోర్ట్ చేస్తే ఇక్కడ మాత్రం ఆదివాసుల కోసము, అడవుల కోసము, లేదంటే ఇక్కడ ఉన్న ప్రజా సంఘాల ముందు పరువు పోవద్దని చెప్పేసి ఆపరేషన్ కగారును వ్యతిరేకిస్తున్నాయని అనుకోవచ్చు. ఏ రకంగా అర్థం చేసుకోవచ్చు? వాస్తవం కూడా మీరు అడిగే ప్రశ్నలో వాస్తవం ఉన్నది తమ్ముడు. ఇప్పుడు నేనన్న ఏప్రిల్ 27 దాకా కేసీఆర్ మాట్లాడి 10 లక్షల మందిని చేయెత్తిచ్చేదాకా కూడా మాట్లాడలే కాంగ్రెస్ మాట్లాడి. ఇప్పుడు కాంగ్రెస్ మాట్లాడకపోతే ఆ గోదావరి పర్యాక ప్రాంతంలో ఆదివాసులు ఏమైనా వ్యతిరేకమవుతారేమో, బీఆర్ఎస్కి అనుకూలంగా మారుతారేమో అనే కోణంలో మాట్లాడిండ్రు అనేది ఒక వాదన ఉన్నది. కానీ అంతిమంగానైతే మాట్లాడుతున్నారు కదా. ఓకే, ఇప్పుడు మాది ఆత్మరక్షణ పోరాటం అయిపోయింది ఆదివాసులు. అది ఎవరైనా వాళ్ళ స్వార్థం కోసం మాట్లాడుకున్నా, ఇప్పుడు కేసీఆర్కి స్వార్థం ఉన్నదా, కాంగ్రెస్ స్వార్థం ఉన్నదా అనేది మాది కాదు. కగారు పేరిట ఆదివాసుల్ని కాపాడుకోవాలనేది మాకున్న ఎజెండా. దాంట్లో మేము గుడ్డిగానైనా నమ్మాలి, అది వాస్తవమైన నమ్మాలి, ఆ పరిస్థితి వచ్చింది. అయితే మీరు అనుకున్న ప్రకారం కాంగ్రెస్కి ఆదివాసుల మీద ప్రేమ ఉన్నదని అయితే నేను అనుకోను. ఓకే, ఎందుకంటే మధ్య భారతదేశంలో ఆట మొదలుపెట్టిందే కాంగ్రెస్, ఈ దేశాన్ని మెజారిటీగా పరిపాలన చేసిందే కాంగ్రెస్, ఎక్కువ సంవత్సరాలు డెవలప్మెంట్ ఆస్పెక్టివ్లు ఉన్నది కాంగ్రెస్. ఎట్ ది సేమ్ టైం సెంట్రల్ ఇండియా విషయంలో మాత్రం 1995లో సల్వాజుడం వచ్చింది. ఎవరి ఆధ్వర్యంలో? మహేంద్ర కర్మ, పిసిసి ప్రెసిడెంటు, ఛత్తీస్గఢ్. ఆయన కూడా మా కోయా ట్రైబే, మా జాతి నుంచి వచ్చినవాడే. అయితే సల్వాజుడు ఎందుకు పెట్టేయాల్సి వచ్చింది? సల్వాజుడు యొక్క ఇంటెన్షన్ ఏంది? ఒక ట్రైబల్ గ్రూప్ అనేది, మొరియా అనేది మెజారిటీగా అబుజుమాల్ లాంటి దట్టమైన అటవీ ప్రాంతంలో ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు మెయిన్ స్ట్రీమ్ సమాజంతో సంబంధాలు కలిగి ఉంటారు, ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా ఈ రకంగా ఉంటారు. ఇప్పుడు సల్వాజుడం పేరిట ఒక వర్గాన్ని పెంచి పోషించి ఆ లోనున్న వర్గాన్ని ఊచకోత పోయడం ఓకే మెయిన్ ఎజెండా. ఎందుకంటే మన వనరుల కోసమే, మళ్ళీ వనరుల కోసమే. ఇప్పుడు 1995లో వచ్చిన సల్వాజుడు, అప్పటి బాలగోపాల్ కానీ, పౌర హక్కుల సంఘాలు, ఇదంతా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కొంత బలమైన ఉండే కాబట్టి మేధావులు దాన్ని వ్యతిరేకించారు. దాన్ని చిన్నగా ఏం చేసింది మళ్ళా అదే కాంగ్రెస్ ప్రభుత్వం, సెంట్రల్ గవర్నమెంట్ ఆపరేషన్ గ్రీన్ అంటని స్టార్ట్ చేసింది. ఆపరేషన్ గ్రీన్ అంటలో కగార్ కంటే ఎక్కువ దుర్మార్గాలు జరిగినాయి ఆపరేషన్ గ్రీన్ అంటలో. అప్పుడు ఏమైంది? సల్వాజుడు సాధారణ మానవులకు తుపాకులు ఇచ్చి మానవ హింస చేస్తారని సుప్రీంకోర్టుల కేసులు, ఐక్యరాజ్య సమితి కోర్టుల కేసులు పడుతోని
చిన్నగా ట్యాగ్ తగిలిచ్చి ట్రైబల్ రిజర్వ్ ఫోర్స్ అని ఆ రకంగా వాళ్ళకి ఇన్ఫామ్ ఇచ్చి మళ్ళీ సేమ్ ప్రక్రియను కొనసాగించారు. ఆపరేషన్ గ్రీన్ దాంట్లో అనేక రకాలుగా ఎన్కౌంటర్లు, ఆదివాసులు చచ్చిపోవడం జరిగింది, దేశం అంతా మాట్లాడింది. ఆపరేషన్ గ్రీన్ అంటే ఆగిపోయింది. సరే, ఇప్పుడు వాళ్ళు సెంట్రల్లో లేరు కాబట్టి ఆపరేషన్ గ్రీన్ అంటే ఆగింది. కేంద్రంలో కాంగ్రెస్ లేదు కాబట్టి 14 వరకు ఆపరేషన్ గ్రీన్ అంటే ఆగింది. ఏ కమిషన్ చెప్పింది? 2012లో కాకా కమిషన్ వేసింది, కాకా కలేల్కర్ కమిషన్. కాంగ్రెసే వేసింది. అయినే మాట్లాడిండు, మనం మాట్లాడతలేము. ఆ కమిషనే చెప్పింది సల్వాజుడు గ్రీన్ దాంట్లో అనేక మంది ఆదివాసులు చచ్చిపోయినారని కాంగ్రెస్ కమిషనే చెప్పింది. తర్వాత బీజేపీ వచ్చింది. బీజేపీ ప్రక్రియ కూడా మళ్ళీ ఎటువైపుగా పోతుంది? ఆపరేషన్ గ్రీన్ అనిపోతే కగారు వచ్చింది. అంటే కాంగ్రెస్కును బీజేపీకి ఇక్కడ పెద్ద తేడా ఏం లేదు. రాజ్యం మారుతాను తప్ప రాజ్య స్వరూపం మారతలేదు. పాలకుడు మారుతాను తప్ప మళ్ళీ రాజ్య స్వరూపం మారతలేదు అన్నట్టు కాంగ్రెస్కు కూడా ఖచ్చితంగా ఆదివాసుల మీద ప్రేమ ఉన్నట్టు నటించుకుంటేనే ఇవాళ గ్రేహౌండ్స్నో వీళ్ళ పోలీసు బలగాలను పంపుతుంది. మరి పంపకుంటుంటే మీరు అన్నట్టు ఎందుకు జరుగుతుంది? ఇప్పుడు ఢిల్లీ పోయి ఆపరేషన్ కగారు మీటింగులో కూడా నక్సల్స్ ప్రభావిత రాష్ట్రాల సమీక్షల కగారుకు వీళ్ళు సపోర్ట్ చేసిన వాళ్ళే కదా. మరి ఓపెన్గానే ప్రకటిస్తే అయిపోద్ది కదా, మేము వెనక్కి తీసుకుంటాను. వీళ్ళ బలగాలను వెనక్కి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ప్రకటించినప్పుడు, లేదంటే మేము సపోర్ట్ చేస్తున్నాం అదన్నా ప్రకటించాలి. కానీ కగారుకేమో సపోర్ట్ చేసినట్టు అఫీషియల్గా 2024లో మీరు మాకు కూడా అవసరమే అంటారు. మళ్ళీ ఇప్పుడు మేము వ్యతిరేకిస్తామంటారు. ఏదో ఒకటి తెలుసుకోవాల్సిన విజ్ఞత కాంగ్రెస్కే ఉంటుంది. ప్రత్యేక నిధులు కావాలని కూడా అమిత్ షాను కోరిండు రేవంత్ రెడ్డి. అంటే దాని ఒక రాజకీయ డ్రామా లాగానే వాస్తవంగా మాట్లాడతారు. వీళ్ళు తీసుకోవాలనుకుంటే వీళ్ళు సెంట్రల్లో కూడా ప్రతిపక్షంలో ఉన్నారు కదా. దేశవ్యాప్తంగా తీసుకోవాలి, ఆపరేషన్ కగారు నిలిపేయాలని దేశవ్యాప్తంగా మాట్లాడండి. ఇంకా అనేక రాష్ట్రాలలో కాంగ్రెస్ ఉన్నది, ఇంకా అనేక మేధావులు ఉన్నారు దేశవ్యాప్తంగా. దాన్ని మాట్లాడేది ఉంటే దాని ఇంపాక్ట్ ఉంటుంది కదా. ఒక గోదావరి పర్యాక ప్రాంతానికి మాత్రమే పరిమితం చేశారు కగారు ప్రశ్న అనేది. ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఆ బలగాల్ని వెనక్కి తీసుకోవాల్సింది. ఎందుకంటే కర్రెగుట్ట అంటే ఇన్క్లూడింగ్ ములుగు జిల్లాకు ఆనుకొనే ఉంటుంది కర్రెగుట్టలు అంటే. సీతక్క గారి ఆ నియోజకవర్గమే, సీతక్క నియోజకవర్గం వల్లే కర్రెగుట్టలకు ఆనుకొనే ఉంటుంది. వీళ్ళ మీద కూడా అభియోగం ఉన్నది. తెలంగాణ వచ్చినాక 3 ఎన్కౌంటర్లు జరిగినాయి. దుమ్ముగూడెంలో జరిగింది, ఎక్కడ మన చలపాకలో జరిగింది, ఇవన్నీ జరిగినాయి. అంటే ఎన్కౌంటర్లు అనేది పరిష్కారం కాదు. తెలంగాణలో ఎన్కౌంటర్ చేయాల్సిన పని లేదు. అడవి చిన్నదైపోయింది, ప్రాంతం చిన్నదైపోయింది. వాళ్ళని పట్టుకోవచ్చు, రిమాండ్ చేయొచ్చు, జైలుకు పంపవచ్చు. మళ్ళీ తిరిగి వచ్చి వాడి జీవితం వాడు గడుపుతాడు కదా. పరిష్కార మార్గాలు ఉన్నాయి. కాబట్టి కాంగ్రెస్ కూడా ఏదో ఆదివాసీల పక్షాన కగారుకు వ్యతిరేకంగా ఉన్నామనేది నటించుడు బంద్ చేసి ఓపెన్గా ఉంటే కొంత ఆదివాసులకు మాత్రం ఉపయోగకరంగా ఉంటుంది అనేది మా అభిప్రాయం. ఇప్పుడు ఆపరేషన్ సింధూరు అంటే మనకు దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి దాని గురించి తెలుసు మనకు. ఆపరేషన్ సింధూరు ఎప్పుడైతే ఉగ్రవాదులు దాడి చేసిరో దాని తర్వాత ప్రతి దాడికి మనం సిద్ధమైనప్పుడు ఆపరేషన్ సింధూర్ దగ్గర ఉండాల్సినటువంటి భారత ఆర్మీ ఈరోజు దండకారణ్యంలో ఉంది. ఆల్రెడీ దండకారణ్యంలో ఉన్నటువంటి నక్సల్స్ క్లియర్గా మావోయిస్టులు వాళ్ళు లెటర్ పెట్టేసి శాంతి చర్చల కోసం అని చెప్పేసి నిన్న కూడా, అంటే ఈరోజు మనకు వచ్చినటువంటి అఫీషియల్ లెటర్ ప్రకారం కూడా 6 నెలల పాటు మేము కాల్పుల విరమణకు సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కూడా ప్రకటించారు. అధికార ప్రతినిధి ప్రకటించినటువంటి క్రమంలో ఇప్పుడు ఈ ఆర్మీ బలగాలను ప్రభుత్వం వెనక్కి తీసుకొని సింధూరు వైపు తీసుకెళ్లే అవకాశం ఉందనుకుంటారా? లేదంటే ఇది ఎట్లాగో 2026 వరకు మేము 26 వరకు అంతం చేస్తామనే ఏ నినాదం అయితే ముందుకు పోతుందో ఇక్కడే స్టాండ్ బైలో ఉండి ఇదే నినాదం మీద ముందుకు పోతుంది అనుకోవచ్చు? ఏ రకంగా అంటే మీ ఆశ ఎట్లున్నది? అయితే కగారు మూమెంటు కొంచెం బయటకు వచ్చి ఇప్పటికి ఒక 20 రోజులు అవుతుంది. అనేక మంది ప్రశ్నిస్తారు, మీటింగులు పెడతారు, వ్యాసాలు మాట్లాడుతారు, కానీ బలంగా వస్తలేరు. నేను ఇంత ఒక మాట అన్నా, ఈ దేశంలో బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న పార్టీ ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఉన్నదో అది ఢిల్లీ స్థాయిలో ఎందుకు ఎత్తుకుంటలేదని నేను అంటాను. రాహుల్ గాంధీ లేకుంటే వాళ్ళ సోనియా గాంధీ ఇంకా వాళ్ళ ప్రతినిధులు ఖర్గేనో వీళ్ళందరూ ఒక ఢిల్లీ స్థాయిలో ఆదివాసులను రక్షించాలని బలంగా ఎందుకు దాన్ని తీసుకొస్తలేరు, నిలబడతలేరు? ఆ కాంగ్రెస్ సంబంధిత రాష్ట్రాలలో ఎందుకు దాన్ని తీసుకొని వస్తలేరు? నేను మొన్న ఒక వ్యాసం రాసి, మణిపూర్కి వచ్చింది కదా రాహుల్ గాంధీ గారు, అప్పుడు మణిపూర్లో ఆదివాసులకు సంబంధించి మణిపూర్లో వచ్చిండు. మణిపూర్లో ఏమైపోయిందంటే
మణిపూర్ డిఫరెంట్గా కనపడుతుంది. ఇప్పుడు మణిపూర్లో కూకీలు అనే తెగ మైనారిటీగా ఆదివాసులం, మైనారిటీ అయిపోయినాం. మా ప్రాంతాలకి వీళ్ళంతా వచ్చేసిండ్రు, ఎవరు మైతీలు వచ్చేసిండ్రు. ఈ మైతీలు అంతా మైగ్రేషన్స్, అక్కడున్న రిజర్వేషన్లు, విద్య ఇవన్నీ దోసుకున్నారు. వాళ్ళ కన్ను కూడా మళ్ళీ కూకీల భూభాగం మీద పడ్డది కాబట్టి 1/70 చట్టంలాగా అక్కడ ఒకటి వాళ్ళకి స్పెషల్ రైట్స్ అడ్డొస్తున్నాయి. కాబట్టి వాళ్ళకి ఎస్టీ స్టేటస్ కావాలి. ఎస్టీ స్టేటస్ కావాలన్నప్పుడు బీజేపీకి ఉన్న ఎజెండా ఏంది? మెజారిటీ ప్రజలు వాళ్ళు ఉన్నారు, మెజారిటీ ఓట్లు వాట్లు ఉన్నాయి కాబట్టి ఆ కూకీ ల్యాండ్ మీద కనుక మైతీలకు అధికారం ఇచ్చేది ఉంటే దాన్ని కూడా మా హిందుస్థాన్గా మార్చుకోవచ్చు. వీళ్ళకున్న ఎజెండా వీళ్ళకున్నది. ఇప్పుడు కూకీలంతా కొంత క్రిస్టియన్లకి వెళ్ళిపోవడం, ఇదంతా మతపరమైన వైరుధ్యాలు ఉన్నాయి. ఉన్నప్పుడు ఖచ్చితంగా కూకీలు వీళ్ళకి శత్రువులే కదా. అందుకే అక్కడ సంఘటనలు చూస్తాం. ఇవాళ బట్టలు ఇప్పి ఊరేగించుడు, అత్యాచారాలు ఇవన్నీ చూస్తాం. అక్కడ అనివార్యంగా ఇవాళ రాహుల్ గాంధీ ఇలా పక్షాన నిలబడ్డాడు. అంటే ఇప్పుడు ఆడ ఏమైపోయింది? అదొక ఓటు బ్యాంకు రాజకీయం అయిపోయింది. అది కూడా అనివార్యమే, అనివార్యం అయిపోయింది. అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ కూడా నిలబడవచ్చు కదా అంటారా నేను. ఛత్తీస్గఢ్లో కూడా మీకోసారి అధికారం ఇచ్చిండ్రు, ఇప్పుడు మళ్ళీ బీజేపీకి వచ్చింది గవర్నమెంట్లో. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ తీసుకొచ్చిన విధానాలే ఇంతకుముందు నేను చెప్పినాయి, మీ తాతలు మీ తండ్రులు తీసుకొచ్చిన విధానాలే ఇవన్నీ కూడా. వీటి పక్షాన నెహ్రూ ఆలోచించిన పద్ధతిలోనే మీరు కూడా ఆలోచించి కనుక చేయగలిగేది ఉంటే కొంత మార్పు వస్తుంది దేశవ్యాప్తంగా కగారు విషయంలో. అప్పుడు ఏమవుతుందంటే అనివార్యంగా ఇంకా ఉన్న పార్టీలు కూడా మాట్లాడాల్సి వస్తుంది. నేను మొన్న ఒక ఆర్టికల్లో కూడా రాసిన, అక్కడ ఆదివాసులు చంపబడతారంటే అలా ఆదివాసులు కాదు, పూర్వ ద్రవిడులు. ఆ జన్యు నుంచెల్లే ఇవాళ ద్రవిడ జాతులు వచ్చినాయి, ఆ జన్యు నుంచెల్లి ఇవాళ ఈ దేశ మూలం వచ్చింది, ఆ జన్యు నుంచెల్లే ఇవాళ ఈ ప్రజలందరూ విస్తరించిండ్రు. యాన్సెంట్ నుంచెల్లి ఇప్పటి వరకు తీసుకుంటే అనుకున్నప్పుడు పూర్వానికి పోతే మీ వంశానికి సంబంధించిన వాళ్ళే కదా. కాబట్టి దాన్ని అందరూ వ్యతిరేకించాలన్నాం. ఇవాళ అక్కడ స్టాలిన్ ఉన్నాడు, ఇదంతా సెంట్రల్ ఇండియా బెల్ట్, తమిళనాడు ఇదంతా కూడా కలుస్తుంది. అటు స్టాలిన్ ఉన్నాడు, ఇటు కర్ణాటక, ఈ సెంట్రల్ ఇండియాలో ఉన్న వాళ్ళంతా కనుక దీన్ని వ్యతిరేకించగలిగేది ఉంటే ప్రజాస్వామ్య పద్ధతిలో వ్యతిరేకించడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. ఎట్లున్నాయి? 5వ షెడ్యూల్ అనేది రాష్ట్రపతి కంట్రోల్ ఉంటుంది. ఓకే. దౌర్భాగ్యం ఏంటంటే రాష్ట్రపతి ఆదివాసి, మళ్ళీ పారేడు గట్టు గోత్రం. అంటే ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ ఇడుమా యొక్క వంశం రాష్ట్రపతిది. ఖగార్లో మోస్ట్ వాంటెడ్ ఇడుమా, ఏడోగొట్టు మడవి, ఆమె కూడా ఏడోగొట్టే, పారేడు గట్టు గోత్రం. వీళ్ళంతా ఒక కిందికే వస్తారు. ఇప్పుడు ఒక రాష్ట్రపతి 5th షెడ్యూల్ భూభాగంలో శాంతి భద్రతలు పరిరక్షించాల్సిన బాధ్యత రాష్ట్ర గవర్నర్ పైన ఉంటుంది. రాష్ట్ర గవర్నర్ 6 నెలలకు ఒకసారి రాష్ట్రపతికి నివేదిక ఇవ్వాలి. మన ప్రజలు ఇట్లున్నారు, మన ప్రజలకు బువ్వ లేదు, మన ప్రజలకు చదువు లేదు, మన ప్రజలకు ఇది లేదు, మన ప్రజలు హింస పడతారు, గోసపడతారు అని ఇవ్వాలి. ఇప్పుడు నీకు ఛత్తీస్గఢ్ గవర్నర్ రిపోర్ట్ ఇయ్యేది, మళ్ళీ ఆమె ఆదివాసి. ఓకే. ఇక్కడున్న తెలంగాణ గవర్నరు ఆయన రిపోర్ట్ ఇయ్యాడు. ఈయన కూడా అటు త్రిపుర నుంచో ఎటు నుంచో వచ్చిండు ఆదివాసి, ఈయన రిపోర్ట్ ఇయ్యాడు తెలంగాణ పరిస్థితులు ఎట్లున్నాయని. అక్కడ మహారాష్ట్ర గవర్నరు రిపోర్ట్ ఇవ్వాలి, ఒరిస్సా గవర్నర్ రిపోర్ట్ ఇవ్వాలి, ఒరిస్సా స్టేట్కు సంబంధించిన ఆమె ఇప్పుడు మన రాష్ట్రపతి. మరి ఈ లెవెల్ రిపోర్ట్ ఇవ్వకున్నా కానీ ఈ దేశంలో ఆదివాసులు రక్షించే రాష్ట్రపతి గెజిట్ ప్రాంతాలు 5th షెడ్యూల్ భూభాగం 6th షెడ్యూల్ భూభాగం తన కడుపులో పెట్టుకొని దాచుకోమని రాజ్యాంగం చెప్పింది. మరి రాష్ట్రపతి మాట్లాడదు, ఆమె నివేదిక కోరాలి కదా. అక్కడ చచ్చిపోయే ఆదివాసులు ఎందుకు చచ్చిపోతారు, మావోయిస్టుల ఆదివాసుల అరుణ్ మాట్లాడేది కాదు, లేకుంటే రాకేష్ మాట్లాడేది కాదు. ఆమె బాధ్యత కాన్స్టిట్యూషన్లో కూర్చున్నది కాబట్టి ఆమె రిపోర్ట్ తీసుకోవాలా, ఓ కమిటీ వేయాలా, నిజంగా ఎవరు చచ్చిపోతారో చూడాలా, రాష్ట్రపతి మాట్లాడదు. ట్రైబల్ అడ్వైజర్ కమిటీ అని ఒకటి ఉంటుంది కాన్స్టిట్యూషన్లో. గిరిజన సలహా మండలి సంబంధిత ఎమ్మెల్యేల సలహాల మేరకు 5th షెడ్యూల్ భూభాగంలో యాక్టివిటీలు జరగాలి. మరి తెలంగాణలో మొన్న ఆగస్టులో ఒకటి పెట్టిండ్రు సీతక్క ఆధ్వర్యంలో, కానీ ట్రైబల్ అడ్వైజర్ కమిటీ నిర్మాణం జరగలేదు. దానికి జ్యుడిషియరీ పవర్ ఉంటుంది. ఛత్తీస్గఢ్లో ట్రైబల్ అడ్వైజర్ కమిటీ సమావేశాలు ఉన్నాయి, మహారాష్ట్రలు ఉన్నాయి. అంటే ఈ కాన్స్టిట్యూషన్ వైలెన్స్ 5th షెడ్యూల్ అవుతుంది, టీఎస్సీలు అవుతాయి, ఇవన్నీ అవుతాయి. రాష్ట్రపతి మాట్లాడాడు, గవర్నర్ మాట్లాడాడు, ట్రైబల్ మంత్రులు మాట్లాడాలి. మరి ఎవరు మాట్లాడాలి? ఇక అంతిమంగా అక్కడ ఉండేవాళ్ళు సమూలంగా నాశనం చేసుడేనా? ఎవరో ఒకడు మొదలు పెట్టాలి. ఆడ కాన్స్టిట్యూషనల్ పరంగా మొదలు పెట్టేది ఉంటే పరిష్కారం దొరుకుతుంది. అరే వీళ్ళు పరిష్కారం చూడరు. ఇప్పుడు ఆ ప్రతిపక్ష హోదాలో ఉన్న
యూపీఏ కూటమికి సంబంధించి వాళ్ళు దీని గురించి మాట్లాడరు. ఈ రకంగా మాట్లాడినప్పుడు పరిష్కారం దొరుకుతుంది. ఈ రకంగా ఆదివాసులుగా మాట్లాడుతుంటే మళ్ళీ మమ్మీని మావోయిస్టులు అనే పరిస్థితి ఉండే. మాకేమైనా బలమైన శక్తి ఉన్నదా, రాజకీయ అండా ఉన్నదా? గతంలో మంచిగానే ఉండే, బాలగోపాలు కన్నాభిరావను గట్టి లాయర్లు ఉండి మా వెనక నిలబడితే కొట్లాడితే జైలు పోయినా కానీ మళ్ళీ పట్టుకొచ్చే పరిస్థితులు ఉండే. ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు. వాస్తవంగా చాలామందిని కోల్పోయింది ఆదివాసీ సమాజం. కన్నాభిరావన్ను కోల్పోయింది, ఎస్ఆర్ శంకర్ అన్ను కోల్పోయింది, బిడి శర్మను కోల్పోయింది, బాలగోపాలు కోల్పోయింది. ఆదివాసులకు ఒక బలమైన వాయిసే లేదు ఇప్పుడు. ఆ పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా కాన్స్టిట్యూషన్ పరంగానే దాన్ని డిపెండ్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి. వాళ్ళు కావలసుకునే బీజేపీ రాష్ట్రపతిని ఆదివాసిని చేసి ఏం చేయాలో ఈ దేశంలో అది చేస్తుంది. అంటే ఇక మీ ఆదివాసి మీద తుపాకి పెట్టి మనకు కాలుస్తుంది అనుకోవచ్చు. అటనే కాలుస్తుంది. ఇక లేకపోతే మాట్లాడాలి కదా రాష్ట్రపతి. ఆమెకు ఇండిపెండెంట్ హక్కు ఉన్నది కదా 5th షెడ్యూల్ మీద. కనీసం రిపోర్ట్ కోరినా కానీ సంతోషమే. నిజంగా అక్కడ చచ్చిపోయేది మరి 100 ఉంటే 99 మంది ఆదివాసులే చచ్చిపోతాను. మరి ఆదివాసులు మావోయిస్టులు అయితే మరి మావోయిస్టులు చచ్చిపోవాలి కదా. పెద్ద ఉద్యమం కదా భారతదేశంలో మావోయిస్టు ఉద్యమం. మరి మావోయిస్టులు చచ్చిపోతలేరు. ఉంటారు కదా వేరే కులాల వాళ్ళు ఇంకోలో ఎందుకే మావోలు చచ్చిపోతారనే ప్రశ్న ఇవాళ రాష్ట్రపతికి రావాలన్నా వద్దా? ఆ ప్రశ్న అక్కడున్న గవర్నర్కి రావాలన్నా వద్దా? ఆ ప్రశ్న ఇప్పుడు సంబంధిత వాళ్ళకైనా రావాలన్నా వద్దా? ఇవాళ ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ కూడా దాన్ని బలంగా వ్యతిరేకిస్తలేదు. బీజేపీ చేస్తుంది, ఖగార్కు సపోర్ట్ చేసింది. అక్కడ అపోజిషన్లో కాంగ్రెస్ ఉన్నది కదా, ఎందుకు దాన్ని బలంగా వ్యతిరేకిస్తలేదు? ఎందుకు గట్టిగా కొట్లాడతలేదు? అంటే వాళ్ళకి 1990 నుంచేలే సలవాజూడం గ్రీన్ అంటూ యొక్క గుణాలు వాళ్ళకు ఉన్నాయి కాబట్టి రేపు పొద్దుగాల మేము అధికారంలోకి వస్తే కూడా మళ్ళీ మేము చేసేది ఇదే పేరు మారుతుంది, అంతే పేరు మారుతుంది అనే కోణం ఉన్నట్టే కదా. ఆ దృష్టి మారాలంటానా నేను. తప్పకుండా మారుతుందనే ఆశ ఉందా మరి కాంగ్రెస్? మారాలి, అనివార్యంగా మారాలి. ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీ ఇన్నేళ్ళుగా చూస్తూనే ఉన్నాం కదా, వాటి పరిస్థితి అట్నే ఉంటుంది. ఇప్పుడు కేసీఆర్ మాట్లాడడం కూడా అనివార్యమే అని చెప్పేసి అనిపిస్తూ ఉంది. ఈ ప్రభుత్వాలు మారేటువంటి అవకాశాలు లేవు. ప్రభుత్వ పాలన మారుతుంది కానీ, అంటే ప్రభుత్వాలు మారుతుంది కానీ పాలన మారుతుంది అని మనం అనుకుంటున్నాం కదా. ఆదివాసీ సంఘాలుగా మీ స్టాండ్ ఏంది? ఒకవేళ ఫ్యూచర్లో మళ్ళీ ఎలక్షన్స్ వచ్చినా లేకపోతే ఇంకో సమస్య వచ్చినా ఎప్పుడైనా ఈ కాంగ్రెస్ బీజేపీలు చేస్తున్నటువంటి ఈ అరాచకాలు ఏవైతే ఉన్నాయో అవి చూస్తూనే వస్తున్నారు, భరిస్తూనే వస్తున్నారు. మరి ఈ ఆపరేషన్ కగార్ పేరుతో అంతిమ యుద్ధమే కదా అని పేరు. అంతిమ యుద్ధం అని అంటే ఇది ఆదివాసీల అంతిమ యుద్ధం అనుకోవచ్చా, నక్సలైట్ల అంతిమ యుద్ధం అనుకోవచ్చా? ఒకవేళ ఆదివాసీల అంతిమ యుద్ధమే అయితే మీ ఆదివాసీలుగా మీ స్టాండ్ ఏంది? ఇప్పుడు ఖచ్చితంగా మేము పోరాట మార్గాలు ఉన్నప్పుడు అది కాంగ్రెస్ అయినా, అది బీఆర్ఎస్ అయినా, బీజేపీ అయినా, ఏ పార్టీ అయినా కానీ మేము పోరాట మార్గంలో ఉంటాం. ఇప్పుడు మా కొమరం భీం బిర్సా ముండా నేర్పింది అదే. ఆ రోజున నిజాంతో పోరాటంలో కొమరం భీంకు చచ్చిపోయే అవకాశం ఉన్నా కానీ పారిపోలే. తన జాతి మనుగడ కోసం, అస్తిత్వం కోసం నిలబడ్డాడు. చచ్చిపోతానని తెలిసి కూడా చచ్చిపోయిండు. అది మనం ఆయన జీవిత చరిత్రలో స్పష్టంగా చూస్తాం. చరిత్రలో ఏ పోరాట వీరుడు కూడా ఓడిపోతానని తెలిసి కూడా వేరే రాజులు బారిపోయారు కానీ మా వాళ్ళు బారిపోలే. చచ్చిపోయిన అంతే, చచ్చిపోయి ఒక సంకేతం ఇచ్చిండ్రు, నేను చచ్చిపోయినా కానీ నా జాతి మనగడకు ఇంకొకటి పుట్టక రావాలని. కాబట్టి అదే పంతాన్ని అనుసరిస్తాం. ఇవాళ ప్రజాస్వామ్యంలో ఈ పార్టీ వస్తుందా ఆ పార్టీ వస్తుందా అనేది తర్వాత, కానీ ఏ పార్టీ వచ్చినా కానీ ఆదివాసీల హక్కులను, ఆదివాసీ చట్టాలను కాలరాసే పార్టీలుగానే మాకు కనపడుతున్నాయి. రెండోది, ఈ ప్రాంతంలో వనరులని తీసే ప్రక్రియలే కనపడుతున్నాయి, ఈ ప్రాంతాన్ని దోసుకునే పరిస్థితులే కనపడుతున్నాయి. కాబట్టి సంఘాలుగా మేము భారత రాజ్యాంగ హక్కులను, జాతిని చైతన్యం చేస్తూ అక్కడ ఏం కావాలి, ఆదివాసులకి ఏ పరిస్థితులు కావాలి, ఎట్లా మన ప్రాంతాన్ని ప్రొటెక్షన్ చేసుకోవాలని మా ప్రజల్ని చైతన్యం చేసి ఉన్న పరిధిలో మేము మా జాతిని రక్షించుకునే విధంగానైతే ఉద్యమ నిర్మాణాలు, మా ప్రణాళికలు, మా ప్రజల్ని చైతన్యం చేసే పరిస్థితులు అయితే నిత్యం కొనసాగుతూనే ఉంటాయి. రాజ్యం బలమైంది కాబట్టి రాజ్యం పని రాజ్యం చేసుకుంటుంది. మా ఆదివాసీ సమాజాన్ని ఒకవైపుకు మేము చేసుకొని మా జాతిని రక్షించుకునే పోరాటాలు మేము మా చారిత్రక వారసత్వం నుంచి కొనసాగిస్తూనే ఉంటాం. అంటే ఇక్కడ ఆదివాసులకు సంబంధించిన విషయాలలో ఇప్పుడు బాలగోపాల్ పేరు వచ్చింది, కన్నబిరాస పేరు వచ్చింది, అందరి పేర్లు మనం వాళ్ళు లేని లోటు కనబడుతుందనే విషయం వచ్చింది. అయితే 2011లో మార్కండే కడ్జు గారు బిల్ తెగకు సంబంధించిన ఒక మహిళ, అగ్రకులానికి సంబంధించిన ఒక వ్యక్తితోని జరిగినటువంటి అది ఆ విషయం మీద మాట్లాడినప్పుడు అది సుప్రీంకోర్టుకి వచ్చినప్పుడు ఆయన ఒక
తీర్పు ఇచ్చిండు. అంటే వాళ్ళు అసలు బట్టలు వేసుకోరని చెప్పేసి ఈయన చెప్తే దాని మీద సంచలనాత్మక తీర్పు ఇచ్చిండు. ఆ తీర్పు కానీ దానికి సంబంధించినటువంటి విషయం కానీ అట్లాంటి తీర్పులు ఇచ్చేటువంటి జడ్జిలు కానీ ఇప్పుడు ఉన్నారనుకోవచ్చా? లేదంటే ఆ తీర్పుకు సంబంధించిన కోణంలో మీరు ఏ రకంగా అంటే జనాలకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ఏం చెప్పారు? వాస్తవం కూడా మంచి ప్రశ్న అన్న. మార్కండేయ కడ్జు గారు ఇచ్చింది చాలా స్పష్టంగా ఆదివాసులది ఈ దేశం అని తన జడ్జిమెంట్లో డిక్లేర్ చేసింది. ఇప్పుడు ఆ కోణంలో కూడా మనం ఆపరేషన్ కగారును చూడాల్సి వస్తుంది. ఒక సుప్రీంకోర్టే ఆదివాసీలే ఈ దేశం అన్నప్పుడు ఆదివాసులు ఎందుకు అక్కడ నలిపేయాల్సి వస్తుంది, చంపేయాల్సి వస్తుంది, మారణ హోమం చేయాల్సి వస్తుంది? ఆ కోణంలో కూడా మనం చూడాల్సి వస్తుంది. అయితే ఆయన ఇచ్చిన జడ్జిమెంట్ నేను కూడా చదివిన. ఆయన యొక్క ఉద్దేశం ఏంటంటే స్టిల్ ఇప్పటి వరకు కూడా ఈ దేశం ఒక బిల్ ట్రైప్ మీద రిజిస్టర్ అయి ఉంటుంది. ద రేస్ రిలేషన్ బిల్ అని 1945 వీటో అధికారం కలిగిన దేశాలు యునైటెడ్ నేషన్స్నే దాన్ని ధృవీకరించినాయి. బ్రిటిష్ ఇండియా కూడా 99 సంవత్సరాలు లీజుకు తీసుకున్నది ఈ దేశాన్ని, ఆదివాసుల పేరు మీద ఉన్న ఈ దేశాన్ని. బిల్ ట్రైబ్ దాని ఓనర్ ఆఫ్ ఇండియా బిలిస్తాన్లో ఉంటాడు. ఇప్పుడు ఏదైతే బిలిస్తాన్ పోరాటం జరుగుతుందో గుజరాత్లో ఆ సింధు లోయ పక్కన అనుకున్నప్పుడు చాలా క్లియర్గా ఆదివాసులదే ఈ దేశం, నో డౌట్ అనలేగా. ఈ దేశ ప్రజలపైనే అంత ఘోరంగా వాళ్ళు బిహేవ్ చేసినప్పుడు ఇచ్చిన జడ్జిమెంట్ అది. ఇప్పుడు ఆ కోణంలో చూసినప్పుడు ఆదివాసులదే ఈ దేశం అనే పోరాటాలు 1947లో కూడా వచ్చినాయి, 1940లో కూడా వచ్చినాయి. ఒక పక్క దేశానికి స్వతంత్రం వచ్చే క్రమంలో బంగ్లాదేశ్ విభజన, పాకిస్తాన్ విభజన, నిజాం ఇంకా భారత యూనియన్లో కలవలే, నాకు సపరేట్ దేశం అన్నాడు నిజాం. అప్పుడు ఆదివాసులదే ఈ దేశం అనేది ఇప్పుడు జార్ఖండ్ నుంచి వెళ్ళి ఛత్తీస్గఢ్, ఇప్పుడు జరిగే బస్తర్ నుంచి వెళ్ళి అప్పుడే వచ్చింది పోరాటం. ఎందుకు వచ్చిందంటే ఈ భారతదేశంలో కూడా మెజారిటీగా బయట నుంచి వెళ్ళి వలస వచ్చిన వారు అధికంగా ఉన్నారు, స్థానికంగా ఉన్న మేము మైనారిటీలు అయిపోయినాం. ఈ స్వతంత్రం కూడా అధికార మార్పిడి జరిగి మళ్ళా వలసవాదుల చేతులకే పోతుంది, తద్వారా మాకు మళ్ళీ ప్రమాదమే. అంతే. ఇప్పుడు జరిగే కగార్ లాంటి సమస్యల్ని మా వాళ్ళు ఎప్పుడో దృష్టికరించిళ్ళు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారితో పాటు రామదయాల ముండా, జైపాల్ సింగ్ ముండాలు కూడా ఆక్స్ఫర్డ్లో చదివిన అప్పటికే. ఛత్తీస్గఢ్లో కూడా ఊకే అనసూయ లాంటి వాళ్ళు కూడా చదివిన వారు ఉన్నారు. ఎందుకంటే బ్రిటిష్ వారు వాళ్ళని చదివిపించిండ్రు. ఇటువంటి పరిస్థితులు వస్తాయి దేశంలో. వాళ్ళప్పుడు ఈ పోరాటం మొదలుపెట్టినప్పుడు ఇప్పుడు నిజాంని ఎట్లయితే కంట్రోల్లో తీసుకున్నాడో సేమ్ జార్ఖండ్లో కూడా 25,000 మందిని ఊచకోత కోసి ఆ పోరాటాన్ని అణిచివేసిండు. బస్తర్లో కూడా 3,000 మందిని ఊచకోత కోసి ఆ పోరాటాన్ని అణిచివేశారు. దేశంలో ఆ పోరాటం అనేదే లేకుండా చేసిండ్రు, ఆదివాసులదే ఈ దేశం అని. అయినప్పటికీ కూడా మా వాళ్ళ తిరుగుబాటు అధికమైపోయింది. అధికమైపోయినప్పుడు అప్పుడు గాంధీ, నెహ్రూ వీళ్ళందరూ మళ్ళీ కూర్చొని, నెహ్రూ ఇంట్లోనే త్రిమూర్తి భవన్లో ఢిల్లీలో కూర్చొని జైపాల్ సింగ్ ముండా, రామదయాల ముండా, అనసూయ ఓకే వీళ్ళందరూ పిలిపించుకొని ఇప్పటికిప్పుడు ప్రత్యేక భారతదేశం ఆదివాసులకు సాధ్యం కాదు. ఈ పాకిస్తాన్ విభజన అన్నిట్లో కన్ఫ్యూజన్ ఉన్నది. కాకపోతే ఈ దేశం మీదే, రాజ్యాంగంలోనే మినీ రాజ్యాంగం, భారతదేశంలోనే మినీ దేశం. మీ ప్రాంతాలకు ఎవరు రావడానికి అవకాశం లేదు, మీ ప్రాంతాలలో ఏలు పెట్టడానికి అవకాశం లేదు. అనుకున్నప్పుడు వచ్చిన 5-6 షెడ్యూళ్ళు, ప్రత్యేక భూభాగాలు. ఇప్పుడు వాటిని కూడా తప్పినట్టే కదా, ఈ దేశం ఆదివాసులు మోసం చేసినట్టే కదా. కగారు పేరిట ఇవాళ ఇటువంటి మారణ హోమం చేస్తుందంటే ఇగో ఈ పరిస్థితులు ఉన్నాయి. ఆ పరిస్థితుల్లోనే ఆ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చింది. ఇవన్నిటిని కూడా ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. 56లో కూడా మళ్ళీ దోపిడీ జరిగింది. భాషా ప్రయుక్త రాష్ట్రాల విభజన వచ్చినప్పుడు సెంట్రల్ ఇండియా అనేది, గోండ్వానా అనేది ఒక భూభాగం కదా, 3 లక్షల చదరపు కిలోమీటర్ల భూభాగం, దండకారణ్యం. ఇదంతా కూడా గోండ్వానా భూభాగం చరిత్రలో గోండు కోటలు సజీవ సాక్ష్యాలు ఉన్నాయి ఇప్పటికి కూడా. ఇప్పుడు నీకు ఒడియా మాట్లాడడానికి ఒరిస్సా ఏర్పాటు చేస్తావు, తెలుగు మాట్లాడడానికి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేస్తావు, మరాఠీ మాట్లాడితే మహారాష్ట్ర ఏర్పాటు చేస్తావు. మరి గోండికోయ భాషలోనికి, ఒక ప్రత్యేక చరిత్ర ఉన్నోనికి, భూభాగం ఉన్నోనికి, ఒక సారూప్యం ఉన్నోనికి గోండ్వానా ఎందుకు ఏర్పాటు చేయాలనేది కూడా 56లో వచ్చింది. గోండ్వానా రాష్ట్రం ఏర్పాటు అయ్యేది ఉంటే ఆ గోండ్వానా పరిధిలో ఉన్న ఇనుప ఖనిజాన్ని ఆదానికి ఎట్లా పంపించగలుగుతాడు? గుజరాత్కి, అంబానికి ఎట్లా పంపించగలుగుతాడు?
ఆ రాష్ట్రం ఒప్పుకోదు కదా. ఈ దేశం అభివృద్ధి కావలసిన నిధులన్నీ కూడా అదే గోండువాన భూభాగంలో ఉన్నాయి కాబట్టి ఆ భూభాగాన్ని ముక్కలు చేయాలి. తెలుగు కింద పంచాలి, మరాఠీ కింద పంచాలి, హిందీ కింద పంచాలి, ఒడియా కింద పంచాలి, కన్నడ కింద పంచాలి, అంతిమంగా ఆదివాసులాడ మైనారిటీలు చేయాలి, అక్కడి నుంచి వెళ్ళి కనీస సంపద తీయాలి. చాలా కుట్రలు. అది జెన్యూన్ జడ్జిమెంటు ఆయన ఇచ్చింది, ఆదివాసులదే ఈ దేశం అని. కాబట్టి ఇవన్నిటిని కూడా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కోహినూరు వజ్రాన్ని ఇప్పుడు మోడీ పోయి దేగలుగుతాడా? తెమ్మని చూస్తా, ఓనర్ని రమ్మంటది. అనేక సార్లు పోయింది కోహినూరు వజ్రం ఇండియా అని. నువ్వు కాదు ఓనరు, అక్కడ ఉన్న ఆదివాసి తీసుకొని రా అని అన్నది. బ్రిటిష్ ఇండియాకి తెలుసు ఇండియా ఓనర్ ఎవరు అనేది. స్వతంత్రం అనేది అధికారం మార్పిడి అందరికీ తెలుసు. అనుకున్నప్పుడు ఈ కోణాలను కూడా చూడాలి. అసలు ఈ దేశం ఎవరిది, ఎవరి పేరు మీద రిజిస్టర్ అయి ఉన్నది, ఆ మూలవాసులు ఎవరు, దాని అడ్మినిస్ట్రేటర్స్ ఎవరు, ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది, ఇవన్నీ చూడాలా వద్దా? చూడకుండానే ఇవాళ జరుగుతున్నాయి. ఇలాంటి జడ్జిమెంట్లు అనేకం ఉన్నాయి, ఇంకా బయటికి తీయాల్సిన అవసరం ఉన్నది. ఆదివాసులకు బలంగా ఈ దేశంలో ఏ హక్కు, ఏ జడ్జిమెంటు ఏది దొరికితే దాన్ని మనం తీసుకొని ఇవాళ ఆదివాసుల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అయితే ఒక ఆదివాసులనే కాదు, యావత్ భారతదేశ ప్రజాస్వామిక, మానవత, దళిత, బహుజన, ద్రవిడ అన్ని సమాజాలపైన ఉన్నదనేది మా ఆదివాసీ సంఘాల యొక్క మా యొక్క అభ్యర్థన అందరికి కూడా. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. మొత్తానికైతే మైపతి అరణ్ గారు క్లియర్గా చెప్తా ఉన్నారు, ఈ దేశం ఆదివాసులది. ఆదివాసీలను ముట్టుకోవడం అంటే ఈ దేశాన్ని, అంటే ఆదివాసులు అంతం చేయడం అంటే ఈ దేశాన్ని అంతం చేసుకోవడమే. ఈరోజు ప్రజా సంఘాలుగా, పౌర హక్కుల సంఘాలుగా, మానవ సంఘాలుగా, బహుజన సంఘాలుగా, దళిత సంఘాలుగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా తప్పకుండా ఆదివాసీల హననం జరుగుతున్నటువంటి ఈ దేశంలో మీరు గొంతెత్తాల్సిందే. సో ఈ ఆపరేషన్ కగార్ ఏదైతుందో, ఈ ఆపరేషన్ కగార్ మీద కాంగ్రెస్, బీజేపీ ఆడుతున్న డ్రామా ఎన్నో ఏళ్ళుగా చూస్తూ ఉన్నాం. ఆదివాసుల అంటే నక్సలైట్ల హననం పేరుతో ఆదివాసుల హననం జరుగుతుంది, ఆదివాసుల అంతం జరుగుతూ ఉంది. దీన్ని మేము ఎట్టి పరిస్థితుల్లో మా పోరాటం మేము ఒకవేళ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కానీ, ఇక్కడ ప్రజా సంఘాలు కానీ, ఇక్కడ ప్రభుత్వాలు స్పందించకపోతే తప్పకుండా మాకు బిర్సా ముండా చూపించినటువంటి మార్గం కానీ అవసరమైతే మేము ఏ పోరాటానికైనా ముందుకైతే వెళ్తామని చెప్తా ఉన్నారు. ఏది ఏమైనా కూడా ఆపరేషన్ కగార్కి తెలుగు రాష్ట్రాలు, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం నుండి అయితే కేసీఆర్ గారు, రేవంత్ రెడ్డి గారు ఆపరేషన్ కగార్కి వ్యతిరేకమని చెప్పేసి ప్రకటించారు. ఆ ప్రకటన ఏదైతుందో దాన్ని తప్పకుండా బహిరంగంగా ఒక ఢిల్లీ వేదికగా చూపించాలని చెప్పేసి అయితే వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. మరి ఆ డిమాండ్ని వీళ్ళు తీసుకుంటారా లేదా అని చూడాల్సింది. ఏది ఏమైనా ఆపరేషన్ కగార్ అనేది మాత్రం మావోయిస్టుల అంతం పేరుతో ఏర్పడి ఈరోజు ఆదివాసుల హననం జరుగుతూ ఉంది. అక్కడ సచ్చిన శివాలలో దాదాపు మెజారిటీ శివాలు కూడా ఆదివాసులే ఉంటాయని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నాడు. మరి దీని మీద కూడా ప్రజలు ఆలోచించాలి. ఈరోజు ఇలా హననం జరుగుతూ పోతే మాత్రం రేపటి రోజున అది ఆదివాసుల నుండి రేపు దళితుల మీదకి, దళితుల నుండి బీసీల మీదకి రాదనేది కూడా మనం చెప్పలేం. కాబట్టి ఈ ప్రజాహరణం ఏదైతే ఉందో దాన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం అయితే ప్రతి ఒక్కరు చేయాల్సిన అవసరం ఉంది. చూస్తూనే ఉండండి NN మీడియా. థ్యాంక్ యూ.